లైమ్ గురించి అందరూ విన్నారా? సున్నం. ఓకే, సున్నము ఇప్పుడు మనం సిమెంట్ వాడతాం కదా, అది దేంతో తయారు చేస్తారు? సున్నంతోనే కెమికల్స్, సిలికా, బైండర్స్ అన్నీ కలిపేసి సిమెంట్ తయారు చేస్తారు. దాన్ని హీట్ కూడా చేస్తారు ఇంకా మళ్ళీ. ఫాస్ట్ సెట్టింగ్, షార్ట్ కట్ కన్స్ట్రక్షన్, ఫాస్ట్ కన్స్ట్రక్షన్, సెకండ్ సేల్, మార్కెట్. ఇప్పుడు ఎవరు ఫుడ్ వాళ్ళు తయారు చేసుకుంటున్నారు కదా, తింటున్నారు కదా, కానీ ఇప్పుడు ఒక మార్కెట్ వచ్చింది, రెడీమేడ్ ఫుడ్. హాట్ వాటర్ వేస్తే ఫుడ్ తయారైపోద్ది, ఇంట్లో వండక్కర్లేదు. చపాతీలు కూడా ప్యాకెట్లు 20 పీసులు ఓన్లీ హీట్ చేస్తే చపాతీ రెడీ అయిపోతుంది. ఈ మార్కెట్ వస్తుంది ఎందుకు? ఫుడ్ ఈజ్ హైయెస్ట్ కన్జంప్షన్, ఇందులో మార్కెట్ చేస్తే కోట్లు సంపాదించవచ్చని మార్కెటింగ్ అయింది. బిల్డింగ్ ఇండస్ట్రీ మన ఇండియాలో చూసుకుంటే ఎవరిల్లు వాళ్ళు కట్టుకున్నారు. ఇప్పుడు మీకు గుర్తుంటుంది, మీ నాన్నగారు మీ తాతగారు ఎవరు ఇంజనీర్ని పెట్టుకోలేదు, పాతిళ్ళు ఎవరికాళ్ళు కట్టుకున్నారు కదా. మన జనరేషన్, మా నాన్న జనరేషన్ నుంచి ఇంజనీర్లు పెట్టుకొని చేయించుకోవడం స్టార్ట్ అయింది. లేకపోతే ఎవరికి వాళ్ళు ఇంట్లో అందరు కలిసి, ఇంట్లో పెద్దలు కలిసి ఇల్లుకి ప్లానింగ్ కూడా గీసుకొని, ఏ ఆర్కిటెక్ట్ని హైర్ చేసుకోలేదు, ప్లానింగ్ గీసుకొని ఓకే ఇలా ఉంటుంది, మన 4 అన్న తమ్ముళ్ళు ఉన్నాం, 4 ఇల్లు డివైడ్ చేసుకొని ఎవరికాళ్ళు డిజైన్ చేసుకున్నారు కదా. సో మార్కెట్ ఎలా ఉంటుందంటే హైయెస్ట్ కన్జంప్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇండస్ట్రియలిస్టు ఒక ప్రోడక్ట్ తయారు చేసి మిగతా అంతా వేస్ట్ అని ఫస్ట్ ప్రచారం మొదలవుతుంది. ఏమంటారు, లూజ్ ఆయిల్ కొనద్దు, లూజ్ ఆయిల్ తింటే రోగాలు ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి ప్యాకెట్ ఆయిల్ అమ్మడం స్టార్ట్ చేశారు. ఓకే, మరి ఇప్పుడు అందరూ గానుగ నూనెలో మళ్ళీ వచ్చారు కదా లూజ్ ఆయిల్. లూజ్ ఆయిల్ అంటే అదే వాటర్ ఫిల్టర్ కూడా సేమ్ కాన్సెప్ట్. వాటర్ ఫిల్టర్ TDS ఇది అది వేసి ఫుల్ వైట్ వచ్చేస్తుంది, ఇది మీకు పొట్టలోకి వెళ్తుందని చెప్పి భయపెట్టేసి ఇక మనం నూతుల వాటర్ తాగుతున్నా ఇంత మినరల్ వాటర్లో ఉంది, టేస్ట్ స్వీట్గా ఉంది. అవునా? అది అంతే, అందరికీ ఇబ్బంది. అయితే ఇది చాలా ఇంపార్టెంట్ అండర్స్టాండ్ చేసుకోవడం. ఎక్కువ ఉంటుంది అంతే. అందుకే మనకి మార్కెట్ స్ట్రాటజీ ఇదంతా. సిమెంట్ ఇండస్ట్రీ చాలా పెద్ద మార్కెట్. మనం వాటర్ తర్వాత ఎక్కువ యూజ్ చేస్తుంది కాంక్రీట్ వరల్డ్ మొత్తంలో. వాటర్ తర్వాత హైయెస్ట్ యూజేజ్ మెటీరియల్ ఇస్ కాంక్రీట్. ఓకే, సో అంత పెద్ద మార్కెట్ ఎందుకు వదులుతారు? ఎవరైనా ప్రొడక్ట్స్ తయారు చేసి సిమెంట్ ఏం చేస్తారు, సున్నము మీకు అంత గానంలో తిప్పాలి, ఇచ్చేయాలి, వచ్చేయాలి, వాటరింగ్ చేయాలి. సిమెంట్ రాయి కన్నా హార్డ్ అయిపోతుంది. ఇనీషియల్గా హార్డ్ అవుతుంది, తర్వాత వీక్ అయిపోతుంది. అవునా? సున్నం ఏంటంటే ఇనీషియల్గా వీక్ ఉంటుంది, స్లోగా ఏజ్ వచ్చేసరికి హార్డ్ అయిపోద్ది. సో నేను కెమికల్ రియాక్షన్ చెప్తాను, మీకు అర్థమైతే మంచిదే, అర్థం అయిపోతే పక్కన పెట్టండి, పర్లేదు. ఓకేనా? అది మీకు గుర్తుండక్కర్లేదు, ఏముండక్కర్లేదు. ఇప్పుడు కాల్షియం కార్బోనేట్ అంటారు. లైమ్ స్టోన్ అంటే ఏంటి? CaCO3. CaCO3 అంటే లైమ్ స్టోన్, ఒక రాయ. ఇప్పుడు దీన్ని మనం బట్టీలో కాలుస్తాము, సున్నం రాయిని. సున్నం రాయిని బట్టీలో కాలుస్తే ఏమవుతుంది? CO2 రిలీజ్ అయిపోద్ది. అప్పుడు ఏమవుతుంది? CaCO3 మైనస్ CO2 ఏంటి? CaOH ట్వైస్, విచ్ ఇస్ సారీ CaO. CaO అంటే ఏంటి? కాల్షియం క్విక్ లైమ్. అవునా? క్విక్ లైమ్ CaO. CO2 పోయింది, క్విక్ లైమ్ అని రాశాను. క్విక్ లైమ్. ఇప్పుడేంటి? CO2 పోయింది, CaO క్విక్ లైమ్ తయారైంది. క్విక్ లైమ్తో మనం కన్స్ట్రక్ట్ చేయొచ్చా? చేయలేము. ఎందుకంటే క్విక్ లైమ్ వాటర్ కలిసిందంటే ఫుల్ బాయిలింగ్ అయిపోయి చేతులు గట్టు కొట్టేస్తుంది, హీట్ ఎక్కిపోద్ది, కన్స్ట్రక్షన్ డైరెక్ట్గా చేసిన పగుళ్ళు వచ్చేస్తాయి. అయితే CaOని ఏం చేయాలి? హైడ్రేషన్ చేయాలి, అంటే వాటర్ యాడ్ చేయాలి, కూల్ చేయాలి, దాన్ని చల్లారించాలి. ఓకేనా? ఇప్పుడు సున్నంని చల్లారించాలంటే ఒక ట్యాంకులా కట్టుకొని అందులో సున్నం డంప్ చేసి దాంట్లో వాటర్ వేస్తే అది చల్లారుతుంది. 15 రోజులకో 10 రోజులకో చల్లారుతుంది. ఫస్ట్ ఉడుకుతుంది బాగా. అది మీరు ప్లాస్టిక్ డ్రమ్లో వేసేస్తే ప్లాస్టిక్ డ్రమ్లకి బొక్కలు పడిపోతాయి, బ్లాస్ట్ అయిపోతుంది, అంత హీట్ జనరేట్ అవుతుంది. సో భూమి లోపల చిన్న ట్యాంక్లా చేసుకొని, సెప్టిక్ ట్యాంక్ ఎలా చేస్తారో
చేసుకొని అందులో వేసేయడమే. ఓకే, CaOలో H2O కలిపితే ఏమైంది, CaOH ట్వైస్ అయింది, విచ్ ఈజ్ హైడ్రేటెడ్ లైమ్. ఇప్పుడు మార్కెట్లో హైడ్రేటెడ్ లైమ్ కూడా అమ్ముతారు, క్విక్ లైమ్ కూడా అమ్ముతారు. క్విక్ లైమ్ రాళ్ళ రూపంలో అమ్ముతారు, శుద్ధ రాళ్ళ ఉంటాయి. హైడ్రేటెడ్ లైమ్ పౌడర్ రూపంలో ఉంటుంది. మనం ఇప్పుడు వాడుతుంది హైడ్రేటెడ్ లైమ్. CaOH ట్వైస్ 2. అది వేరే, అది ఓన్లీ శుద్ధ, సున్నం కాదు అది. ఓకే, బ్రాకెట్ వచ్చి OH బ్రాకెట్ ట్వైస్ 2. అంటే నేను మీకు ఎందుకు ఈ కెమికల్ ఫార్ములా చెప్తున్నానంటే, నేను ఒక పాయింట్ ప్రూవ్ చేయాలి నేను కెమికలీ. సో ఏంటంటే CaOH ట్వైస్ అయిందా, ఇప్పుడు మనం సున్నంని గాడ్లో వాడేసాము, అంటే ప్లాస్టరింగ్ చేస్తాం. ప్లాస్టరింగ్ చేస్తే ఏమైంది, గాల్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ఉంది కదా, CO2, అది మళ్ళీ లాక్కుంటుంది. అప్పుడు మళ్ళీ లాక్కుంటుంది స్లోగా, కొంచెం 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 CO2 లాక్కుంటుంది. లాక్కుంటే ఏమైంది, CaCO3 అయిపోయింది మళ్ళీ. అయితే అది రాయిలాగా మారిపోయింది. గాల్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని CO2 తీసుకొని CaOH ట్వైస్ మళ్ళీ CaCO3 కింద మారిపోయింది. అంటే మళ్ళీ లైమ్ స్టోన్ కింద మారిపోయింది చేసిన తర్వాత. మీరు ఎలా కన్స్ట్రక్ట్, శాండ్ కలిపేసి, ఇప్పుడు మీరు సున్నం ప్లాస్టర్ వేసారా బయట, ఇప్పుడు అది గాల్లో ఆరుతుంది కదా, అయితే కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకుంటుంది. సిమెంట్ ఏం చేస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ని వదులుతుంది, అందుకే వేడిగా ఉంటుంది సిమెంట్ ఇల్లు. కార్బన్ డైఆక్సైడ్ ఎమిటర్, ఇది కార్బన్ డైఆక్సైడ్ అబ్జార్బర్. సో ఏమైంది, స్టార్టింగ్లో కార్బన్ డైఆక్సైడ్ వదిలింది కదా కాల్చేటప్పుడు బట్టీలో, అది మళ్ళీ తీసుకొని న్యూట్రలైజ్ అయిపోయింది. అంటే నేచర్లో డ్యామేజ్ చేయట్లేదు పెద్దగా. బట్టీలో కాల్చావు కదా, బట్టి అంటే కాల్చడం, కాలుస్తారు. మళ్ళీ కట్టిన తర్వాత మళ్ళీ అది రాయి కింద మారడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. 2 years, 5 years, 10 yearsలో రాయి కింద గట్టిగా అయిపోద్ది ఏది, సున్నము. అది మళ్ళీ గాల్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని CaCO3 కింద మారిపోయింది. క్యూరింగ్ ఏదైనా సున్నం ఉంటుంది కదా, దాని మీద ప్లాస్టిక్ పెయింట్ వేస్తే స్లో అయిపోద్ది, కార్బనైజేషన్ అంటారు. సున్నం వేసిన తర్వాత కార్బనైజేషన్ ప్రాసెస్ ఉంటుంది, అంటే కార్బన్ డైఆక్సైడ్ తీసుకోవడం ప్రాసెస్. ఆ ప్రాసెస్కి మనం అలౌ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఏమైంది, స్టోన్ కింద మారిపోయింది. ఇప్పుడు నేను ఒక రాయికి ఇంకో రాయి కట్టుకి నేను సున్నంతో బాండింగ్ ఇచ్చాను అనుకోండి, నేను రాయితో వెల్డింగ్ చేసినట్టు స్ట్రెంగ్త్ వస్తుంది. అవునా, ఇప్పుడు రాజస్థాన్లో కిలాలు, కొన్ని టెంపుల్స్, కొన్ని స్ట్రక్చర్స్ అన్నీ స్టోన్ బాండింగ్ ఎలా చేస్తారు, సున్నంతో బాండింగ్ ఇస్తారు. అయితే సున్నం కూడా స్టోనే, ఇది కూడా స్టోనే. స్టోన్ని స్టోన్తో అతికిస్తే ఏమవుతుంది, ఫుల్ స్ట్రెంగ్త్ వచ్చేస్తుంది. అందుకే ఉంటుంది, ఓన్లీ లైమ్ వాడకూడదు, స్ట్రెంగ్త్ రాదు. అది ఓన్లీ గమ్ముతో పాటు ఇది కూడా ఉండాలి కదా. ఓన్లీ సిమెంట్తో కట్టలేం కదా, ఇసుక కలపాలి, కంకర కలపాలి కదా, సేమ్ వే ఇది కలపాలి. ఇప్పుడేమవుతుంది, ఇదంతా ఒక స్టోన్ స్ట్రక్చర్ కింద అయిపోతుంది. అవునా, అప్పుడు 1000 years 2000 years లైఫ్ వచ్చేస్తుంది. రోమన్ కాంక్రీట్ సున్నంతో చేశారు, 3000 years నుంచి అలాగే ఉంది. మనకి బోల్డ్ టెంపుల్స్ ఉన్నాయి, 2000 years నుంచి అలాగే ఉంది. ఎందుకు, స్టోన్ లాకింగ్ మెథడ్ చేసుకున్నారు, ఈ బాండింగ్కి సున్నం వాడారు కాబట్టి లైఫ్ 100% ఉంటుంది. ఎమిట్ ఏం అవ్వదు, ఓన్లీ అబ్జార్బ్, CO2 అబ్జార్బ్. ఒక నిమిషం, అవును, బికాజ్ సిల్ట్ ఇప్పుడు శాండ్ అంతా స్ట్రెంగ్త్ కూడా ఉండదు, క్లే అంత ఫైన్నెస్ ఉండదు, అది మధ్యలో ఉంటుంది. ప్లస్ అది తక్కువ క్వాంటిటీలో ఉంటుంది సాయిల్లో. ఇప్పుడు మనకి మినిమం సైజ్ ఉండాలి కదా శాండ్ది, టు హ్యావ్ దట్ బాండ్. బాగా ఫైన్ అయిపోయింది అలాగని క్లే కాదు. సో అది బికాజ్ మధ్యలో ఉంటుంది కాబట్టి కన్స్ట్రక్షన్కి అంత సూటబుల్ కాదు. అవును,
ఉండదు. కొన్నిసార్లు ఏం చేస్తారంటే 10% 5% సిల్ట్ ఉంటే మంచిది అంటారు. ఎందుకు? ఇప్పుడు ఈ శాండ్ క్లేకి మధ్యలో ఒక గ్యాప్ ఫిల్ చేస్తుంది. ఓకేనా? సిమెంట్ అనేది సున్నం అనేది అది స్ట్రెంత్ ఏం కాదు, బైండర్ శాండ్ ని కలిపి అది ఎగ్జాక్ట్లీ కంప్రెషన్ స్ట్రెంత్ రాయిదే ఉంటుంది. శాండ్ అంటే ఏంటి? రాయిది చిన్న వర్జన్ ఆఫ్ స్టోన్ ఇస్ శాండ్. మనం స్టోన్ తయారు చేస్తున్నాం, ఇవన్నీ కలిపి అన్ని స్టోన్ కలిపి ఎక్కువ మెజారిటీ అది ఉంచేసి లైమ్ ఓన్లీ గమ్ లాంటిది. So when the faces are both even, can we only use 2 mm 1 mm దాన్ని అడెసివ్ మోటార్ అంటారు. అడెసివ్ మోటార్ అంటే ఏంటి? ఒక స్టోన్కి బ్రిక్కి మధ్యలో వేసే మాల్ ఉంటుందా, దాన్ని మోటార్ అంటారు. ఓకే. సో ఎప్పుడైతే బ్లాక్ కరెక్ట్ షేప్లో కట్ చేస్తారు కదా, గోల్డెన్ టెంపుల్స్ చూడండి పేపర్ ఫినిష్లో చేస్తారు కట్. దానికి ఏం చేస్తారంటే 1 mm అంతే, ఒక పేపర్ అంతా లైమ్ రాసేసి అతికిస్తారు. బ్రష్ పెయింట్ కొంచెం తాపితో పల్చగా, దాంట్లో శాండ్ పౌడర్ వేస్తారు. స్టోన్ పౌడర్ ఫుల్ ఎగురుతుంది కదా గాల్లో పౌడర్, అది కలెక్ట్ అవుతుంది కదా, అది సున్నం కలిపేసి పల్చగా వేస్తే సిల్ట్ కాదు, ఇది స్టోన్ పౌడర్. స్టోన్ పౌడర్ ఎలా ఉంటుందంటే కొంచెం బరువు ఉంటుంది, తెల్లగా ఉంటుంది. లైమ్ స్టోన్ పౌడర్ అది వాడతాము. అది నేను ఇప్పుడు వాడి చూపిస్తాను, దాని ఉంది శాంపుల్. అయితే లైమ్కి ఇది బెనిఫిట్ ఉంది. యాక్చువల్గా మీరు మనం చెప్పినప్పుడు 70-30 అని చెప్పుకున్నాం. అప్పుడు మనం 30 ఏది వాడుతున్నట్టు లైమ్ 30 లైమ్ వాడాలి. చూడండి చాలా సింపుల్. అగ్రిగేట్ అండ్ బైండర్ అని 2 ఉంటాయి. అగ్రిగేట్ అంటే ఏంటి? కంకర, శాండ్, రోబో శాండ్, ఇవన్నీ అగ్రిగేట్స్. ఓకే. బైండర్ అంటే ఏంటి? సిమెంట్, లైమ్, క్లే, ఇవి బైండర్స్. ఈ రెండిటి కాంబినేషన్ చేస్తేనే కన్స్ట్రక్షన్ చేయగలము ఏదైనా. ఓకే. సో ఎందుకంటే బాడీ ఉండాలి కదా, మన బాడీలో స్కెలిటన్ లేకుండా ఓన్లీ మసిల్స్ ఉంటాయి అలాగా. ఓకే. సేమ్ వే స్ట్రెంత్ రావాలంటే అది ఉండాలి. ఓకే. శాండ్ స్కెలిటన్ కాదు, స్టోన్ వర్క్ స్కెలిటన్, శాండ్ అండ్ లైమ్. సో ఇప్పుడు ఓకే, మీకు లైమ్ గురించి చెప్పాను. ఇప్పుడు సిమెంట్లో ఏమవుతుందంటే అదే లైమ్ ప్రాసెస్లో CO2 రిలీజ్ అవుతుంది, లైమ్ తయారైంది. దీంట్లో ఫాస్ట్గా హార్డ్ అయిపోవాలి, ఫాస్ట్గా డ్రై అయిపోవాలి, కార్బనైజేషన్ ఫాస్ట్గా అయిపోవాలి. అప్పుడే కదా ఫాస్ట్గా సిమెంట్ అలా వేసాం నెక్స్ట్ డేకి ఆరిపోతుంది, గట్టిగా అయిపోతుంది. అలాగ అవ్వాలి అంటే కొన్ని కెమికల్స్ కలపాలి. ఓకే. సిలికా కలపాలి. సిలికా ఎంత ఫైన్గా ఉంటుందంటే అది లంగ్స్లోకి వెళ్ళి చాలా డిసీజెస్ తీసుకొస్తుంది, ప్రాబ్లం. సిమెంట్ వల్ల అందుకే లంగ్ ఇష్యూస్ వస్తాయి జనాలకి. ఇప్పుడు మన సిమెంట్ వాడడం వల్ల తప్పేం లేదు, ఒకవేళ అది CO2 అబ్జార్బ్ చేస్తే. కానీ అది CO2 అబ్జార్బ్ చేయకుండా CO2 రిలీజ్ చేస్తుంది. రిలీజ్ చేసి స్ట్రాంగ్ రాయి బదులు మారడం కన్నా వీక్ అయిపోద్ది, బ్రిటిల్ అయిపోద్ది. కొన్ని సంవత్సరాల్లో 30 yearsలో 20 yearsలో క్రాక్ వచ్చి బ్రిటిల్ అయిపోతుంది. చాలా కంట్రీస్లో ఏవైతే సిమెంటెడ్ హౌసెస్ ఉన్నాయో వాటికి కొన్ని ఇవి ఉన్నాయి, ఇన్ని సంవత్సరాలు మీరు బ్రేక్ చేయాలని ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి. కొన్ని కంట్రీస్లో కాదు, ఇండియాలో కూడా ఉంది. ఒక అపార్ట్మెంట్ 40-50 years దాటిన తర్వాత బ్లాస్ట్ చేసి పడేస్తారు దాన్ని. మొత్తం అపార్ట్మెంట్ బ్లాస్టింగ్ చేసి పడేస్తారు. ఇప్పుడు అలాగే మనకి హిస్టారిక్ టెంపుల్స్ ఉన్నాయండి, హిస్టారిక్ బిల్డింగ్స్ ఉన్నాయి, టెంపుల్స్ ఉన్నాయి. అది సిమెంట్తో కట్టుంటే మనం చూడడానికి ఉండేది కాదు. ఇప్పుడు మీకు అర్థమైందా? అది ఎందుకు ఉన్నాయి? సిమెంట్తో కట్టారు, పోతున్నాయి. లైమ్తో కట్టారు, ఉంటాయి అంతే. మట్టితో కట్టిన కూడా ఉంటాయి. ఊర్లో మీరు చూడండి 100 సంవత్సరాల పాత మట్టిలు కనబడుతుంది ఇప్పటికి. ఎన్ని వర్షాలు చూడలేదు, మట్టి వర్షాల్లో కరిగిపోతుంది, అది కరగట్లేదు కదా, కరగదు. అది కరెక్ట్ కట్టుకుంటే మంచి రూఫ్ వేసుకొని జారిపోతుంటది, దిగదు. రాలేదు. సున్నంతో
వాటర్ వేయరు, కాల్చిన తర్వాత వాటర్ వేయరు, అది కప్పుడు అయిపోయి అలాగా కాల్చిన తర్వాత బట్టి ఆ గానుగులో ఆడతాం. కాల్చిన తర్వాత దానికి వాటర్ వేయకపోతే ఎలా చల్లారుతుంది? అంటే బట్టీలు ఎన్నో ఊర్లోనో 30-40 మంది ఉంటే ఒకరి తర్వాత ఒకరు చల్లారితే అది ఒకరు ఆడడానికి అదే అన్న చల్లారించి తీసుకొస్తారు, చల్లారిన తర్వాత తెచ్చి లేకపోతే గానుగా ఎఫెక్ట్ అయిపోతుంది ఆడారండి. అంతే. ఇప్పటికీ బట్టీలు ఉన్నాయా? ఇప్పుడు గానుగు చేయడం వల్ల ఇసుక అనేది దేంతో కలవదు, అది అలాగే ఉంటుంది. శాండ్ పార్టికల్, అది స్టోన్ పార్టికల్. మరి గ్రైండింగ్ ఎందుకు అవసరం? నీట్ కలవాలి, ఈ రాళ్ళు మళ్ళీ ఇరుగుతుంది కొంచెం. రావడానికి ఇప్పుడు జిగుడు రావడానికి ఇప్పుడు లైమ్ శాండ్ ఉంది కదా, ప్లస్ దాంట్లో బెల్లము మెంతులు అన్నీ వేస్తాం కదా, తుమ్మబంక అన్నీ వేస్తాం కదా, ఇవన్నీ వేసేసరికి ఇవన్నీ నీట్గా కలిసిపోవాలి. జిగుట కొంచెం బ్రేక్ అవుతుంది, శాండ్ బ్రేక్ అవుతుంది, బ్రేక్ అవుతుంది. అంత పెద్ద గానుగా హెవీ, ఓ శాండ్ పార్టికల్ చిన్నదే దాని కింద క్రష్ అయిపోయి అప్పుడే దాని స్ట్రెంత్ వస్తుంది. మళ్ళీ ఒక దగ్గర ఉంచేసి మళ్ళీ ఎప్పుడైతే ఇల్లు కడతామని మళ్ళీ చేసి మళ్ళీ అది అడెసివ్ మోటార్ అంటారు, మళ్ళీ ఇటుకలు కట్టారు. ఇటుకలు కట్టారు. మీరు ఏదైనా చెప్తున్నారండి? అది బ్రిటిష్ విశాఖపట్నంలో యూనివర్సిటీ ఒకటి, అవును ఎన్ని ఓల్డ్ స్టోన్ కన్స్ట్రక్షన్ అవును ఇప్పటికీ చెప్పు చదరలేదు. అస్సలు అలాగే ఉంటుంది, అలాగే ఉంటుంది. కేజీహెచ్ హాస్పిటల్ ఎంత పెద్ద స్ట్రక్చరు కంప్లీట్. ఇప్పుడు ఏం ప్రాబ్లం ఏమవుతుందంటే కట్టిన 50 ఇండిపెండెన్స్ తర్వాత కట్టిన చాలా మంది రూమ్ అయితే. అవును ఫ్లాట్ స్లాబ్ ఉంది, ఫ్లాట్ స్లాబ్ అంటే సున్నము మద్రాస్ టెరెస్, మద్రాస్ రూఫింగ్ ఉంది. అంటే సున్నం ఎర్రటితో ఫ్లాట్ స్లాబ్ ఇచ్చారు. సెకండ్ ఇప్పుడు కేజీహెచ్ లాంటి హాస్పిటల్లో అలాంటి బిల్డింగ్స్ ఒక్కసారి కడితే 200 సంవత్సరాలు మీకు ఏమవ్వదు. ఇన్వెస్ట్మెంట్ చూడండి, ఆ 200 సంవత్సరాలు 4 సార్లు ప్రభుత్వం హాస్పిటల్ కట్టిస్తే 5 సార్లు వుడ్, రోజ్ వుడ్ కాలేజ్ ఉంటుంది, స్టెప్స్ కూడా వుడెన్ స్టెప్స్, కలర్ ఆఫ్ వుడెన్ స్టెప్స్ ఇప్పటికి మరి రూఫింగ్ లో లైమ్. లెట్స్ ఫినిష్ లైమ్. యాక్చువల్లీ వాళ్ళు కాంప్రమైజ్ చేయలేదు దేంట్లో కూడా, ఈ ప్రొసీజర్స్ లో మటీరియల్ దేంట్లో కాంప్రమైజ్ చేయాలి. డ్యామ్ సరాబ్దర్ కాటన్ కట్టింది. రైల్వే స్టేషన్స్ వాళ్ళు కట్టిన బాగాను. ఇప్పుడు సిమెంట్ హౌస్లో CO2 ఎమిటర్ ఉంది. ఇప్పుడు ప్రాబ్లం చూడండి, ఇప్పుడు మనం రూమ్ లోపల పడుకుంటాం కదా, పడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గాడ్ బ్రీదబుల్ కాదు. అంటే మనం CO2 వదులుతాము, మన CO2 వదిలినప్పుడు కొంచెం మాయిశ్చర్ కూడా వదులుతాము, అవునా? రూమ్ లోపల గాడ్ బ్రీదబుల్ అయింది అనుకోండి, ఈ గాడ్ అబ్జార్బ్ చేసుకుంటుంది ఆ మాయిశ్చర్ CO2ని. ఓకే, ఇప్పుడు అది అబ్జార్బ్ చేయట్లా. మనకి ఇప్పుడు తలకి ప్లాస్టిక్ కవర్ ఇలా కట్టేస్తే సఫోకేషన్ అవుతుంది కదా, ఆ సఫోకేషన్ ఇంట్లో అవుతున్నాయి. ఇంట్లో ఇప్పుడు వెంటిలేటర్లు ఇవ్వట్లేదు, సిమెంట్ ఇంట్లో కనీసం బొక్కలు పెట్టి వెంటిలేటర్లు ఇవ్వట్లేదు, దోమలు వస్తాయని, పురుగులు వస్తాయని, ఏసీ పోతుందని. అప్పుడేమైతే గాడ్ బ్రీదబుల్ కాదు, వెంటిలేటర్లు ఇవ్వట్లేదు, కిటికీలు ఉన్న UPVC కిటికీలు స్లైడింగ్, ఎప్పుడు గాలి లోపల CO2 పోతుంది కదా, మెటీరియల్ కూడా CO2 వదులుతుంది, మీరు CO2 వదులుతున్నారు. ఇప్పుడు మీ ఇంట్లో పిల్లలకి పెద్దలకి ఏమవుతుంది? దే విల్ బి డ్యామేజ్డ్. ఏసీ అయితే ఇట్స్ నాట్ వెరీ గుడ్, కంట్రోల్ టెంపరేచర్ ఇస్ నాట్ వెరీ గుడ్. చేయము మేము మడ్ కన్స్ట్రక్షన్లో అసలు ఏ ప్రాజెక్ట్లో ఏసీ చేయము. నేను ఓన్గా అయితే ఒకటి ఉంది, ఎందుకంటే సిమెంట్ ఇల్లు కాబట్టి ఏసీ ఉంది, సిమెంట్ ఇల్లు కాబట్టి. మట్టిల్లో ఏసీ అవసరం లేదు. అదే ఇంట్లో ఏసీ ఉంది కానీ సిమెంట్ ఇల్లు కాబట్టి తప్పదు. మడ్ హౌస్లో అయితే ఏసీ అవసరమే రావట్లేదు. యాక్చువల్లీ ఫ్యాన్ కూడా వేసుకోక్కర్లేదు మడ్ హౌసెస్లో. కాకపోతే మడ్ హౌసెస్లో హైట్ ఇచ్చుకోవాలి కొన్ని దగ్గర. అవుట్ సైడ్ టెంపరేచర్, ఇన్సైడ్ టెంపరేచర్ అది మనకి కంఫర్ట్ ఇస్తుంది లోపల. కానీ ఇప్పుడు రేడియేషన్ వల్ల ఈ హీట్ వస్తుంది, దాన్ని మనం ఎక్కడ చేయలేము, హ్యూమిడిటీని ఏం కంట్రోల్ చేయలేము. ఇప్పుడు బ్రీజింగ్ ఎఫెక్ట్ లేకపోతే, అంటే ఎక్కడి నుంచో ఒక ఎయిర్ వచ్చి నా బాడీ టచ్ చేసి వెళ్ళకపోతే నాకు కంఫర్ట్ ఉండదు, ఎక్కువగా
స్వెట్ ఉన్న ప్రదేశాల్లో కానీ ఎక్కువ హ్యూమిడిటీ ప్లేస్, అలాంటప్పుడు ఈ కన్స్ట్రక్షన్ ఏమి దానికి ప్రిన్సిపల్ వర్క్ చేయలేము కదా. అంటే నేను అనేది మనకి వెంటిలేషన్ కరెక్ట్గా వచ్చి మన బాడీ టచ్ చేస్తుంది, గాలి పాస్ అయినది మనకు కొంచెం కంఫర్ట్గా ఉండొచ్చు. కానీ బయట వేడిగా ఉన్నప్పుడు ఈ మడ్ వాల్స్ ఏమైనా ఎఫెక్ట్ ఇస్తాయా లోపల? బయట వేడిగా ఉన్నప్పుడు నార్మల్గా హాట్ అండ్ డ్రై క్లైమేట్స్లోని మీరు ఎప్పుడైనా చూడండి, ఇప్పుడు ఎలకలు అన్నీ ఎలకలు పాములు ఏం చేస్తాయి, ఇందులో పొట్టమల్ని దూరుతుంది అనమాట. పొట్టమట్టితో చేసేసి ఇందులో దూరుతుంది, కింద బిల్ చేసి దూరుతుంది. అందులో కిటికీలు ఉంటాయా? కిటికీలు ఉండవు, చల్లదనం ఉంటుంది. మనకి టెంపరేచర్ లాస్ అయిపోతుంది. మన కిటికీలు తలుపులు అన్నీ ఎక్కువ ఇచ్చేస్తాం కదా, మనకి లోపల లైట్ రావాలన్న కాన్సెప్ట్. నాకు ఫుల్ మంచి లైట్ రావాలి, మంచి గాలి రావాలి, ఫుల్ ఓపెన్ చేసినప్పుడు లోపల చల్లదనం ఉన్న లాస్ అయిపోతుంది, హీట్ ఉన్న లాస్ అయిపోతుంది. దాన్ని హీట్ లాస్ అంటారు. ఓకే, కోల్డ్ టెంపరేచర్ లాస్ అంటారు. సో దీనివల్ల కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే మనం కిటికీలు తలుపులు ఎక్కువ వల్ల చలిదనం పోతుంది ఇంట్లో. ఇప్పుడు మీరు చాలామంది ఇప్పుడు వికారాబాద్, తాండూరు ఆ సైడ్లో మీరు ఊర్లో నేను తిరిగాను కదా, నేను షాక్ అయినా. ఒక రూమ్లో చిన్న కిటికీ కూడా లేదు. వాళ్ళ పైన పెంకులు వేసారు కదా, రాళ్లతో పెంకులు వేసారు, తాండూరు బండ పెంకు అంతే. దాని నుంచి ఎయిర్ పాస్ అయిపోతుంది లైట్గా, వాట్ ఎవర్. రూమ్ అంతా చీకటిగా ఉంటుంది. అందులోకి మీరు ఎంటర్ అవ్వండి, ఎంత చల్లగా ఉంటుంది అంటే అది చల్లగా ఉంటుంది. ఇప్పుడు అంతా ఓపెన్ కదా, అంతా వెళ్ళిపోతుంది గాలితో, చల్లదనం పోతుంది, వేడితనం పోతుంది, నార్మల్గా ఉంటుంది. సేమ్ టైం నార్మల్గా ఉంటుంది. సిమెంట్ అయితే ఇంకా అది హీట్ అబ్జర్వ్ చేసుకొని ఇంకా హీటరే. సమ్మర్లో ఇలాంటి హౌసెస్లో క్లోజ్ చేసి ఉండడం మంచిదంటారా? హాట్ ఎక్కువ ఉన్నప్పుడు బయట క్లోజ్ చేసుకోవాలి. సెకండ్, సమ్మర్లో మీరు ఏం చేసుకోవాలంటే బ్యాంబూ మ్యాట్స్, రోలింగ్ మ్యాట్స్ ఉంటాయి కదా, రోలింగ్ మ్యాట్స్ వేసుకొని కొంచెం డార్క్ రూమ్ క్రియేట్ చేసుకోవాలి. మధ్యాహ్నం పూట డార్క్ రూమ్ ఇది పోనీ ఎక్కడైనా బ్యాంబూ మ్యాట్లు వేసుకోండి. కస్కస్ ఉంటుంది కదా, కస్కస్ బ్యాంబూ మ్యాట్ సమ్ ఇది ఇలాంటి చటా ఇలాంటిది. మీరు హ్యూమిడ్ ఏరియాలో చూడండి. ఇప్పుడు మనకి వైజాగ్లో ఎలా ఉంటాయి ఇల్లులు, పాకేస్తారు కింద వరకు, ఇలా ఒంగోని కింద నుంచి వెళ్తారు లోపల. చూసారా? కంపల్సరీ కాదు, ఎత్తుగాళ్ళు ప్రపోర్షనేట్. ఈ ఎంట్రీ ఎంత ఉందో దీనికన్నా ఎత్తు ఉండాలి. ఇది ఎంట్రీ 2 అడుగులు పెట్టాలి. ఇప్పుడు మీరు వైజాగ్లో ఇళ్ళు ఎలా ఉంటాయి, ఊర్లో ఎక్కడ బోల్డ్, వాళ్ళ ఇంట్లో ఎంటర్ అవడమే ఎలా దూరం వెళ్ళాలి, లోపల దూరం వెళ్తారు కదా, లోపల చీకటిగా ఉంటుంది, మంచి చల్లగా ఉంటుంది. మా ఊర్లో ఉన్నాయి ఇంకా ఇల్లులు, క్యానోపీ నుంచి దూరతారు అలా. ఈ క్యానోపీ ఉందా, ఇదంతా ఉందా, అక్కడ ఎంత ఉంటుంది, ఇలా కింద నుంచి పాకొని వెళ్ళి లోపల దూరతారు. ఎందుకు ఉంటుంది అది హైట్ తక్కువ? ఎందుకు ఉంటుంది? తుఫాన్కి సెకండ్ హీట్ రేడియేషన్ ఎక్కువ రాకూడదు, డిఫ్యూజ్ లైట్ వచ్చేస్తుంది, లోపల చీకటిగా చల్లగా ఉంటుంది. మనం మొత్తం వైజాగ్ కోస్టల్ ఏరియాలో మొత్తం కిటికీలు ఉండవు మరి ఇంటికి. అదేంటాను, ఆ హీట్ అలాగే తగ్గించుకో. లో గాలి మీరు అన్నారు కదా, అది హ్యూమిడ్ గాలి మంచిది కాదు కదా. హ్యూమిడ్ గాలి మీకు తగ్గుతున్నట్టు, అదే మీకు గాలి రిఫ్లెక్ట్ అయిపోతుంది, మీకు ఈ లోపల గాలి వల్ల ఓన్లీ కూల్నెస్ వస్తుంది. మీరు ఇమాజిన్ చేయండి, మొత్తం కప్పేసామండి ఇప్పుడు మట్టి కూడా, మొత్తం ఇదంతా బ్యాంబూ మ్యాట్ వేస్తాం, చీకటి తయారైంది, ఎంత చల్లగా ఉంటుంది. ఇమాజినేషన్లోనే చల్లగా అనిపిస్తుంది ఈ బ్రైట్నెస్ తగ్గిపోతే. సో ఏదైనా మనం విలేజెస్లో ఉన్న ఇల్లులు చూసుకోవాలి, ఎందుకంటే విలేజెస్లో ఉన్న డిజైన్ అది అక్కడ వేల సంవత్సరాల నుంచి ఆ డిజైన్ వాళ్ళకి పని చేస్తుంది కాబట్టి వాళ్ళు అది కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. అంతే. సౌత్ వెస్ట్ నుంచి ఎయిర్ పాస్ అవుతుంది కాబట్టి చల్లదనం అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇంట్లోకి ఎయిర్ వస్తే మనకి చల్లదనం వస్తుంది. కానీ ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే మీరు మడ్ వాల్స్ ఎప్పుడైతే ఉపయోగిస్తున్నారో అది అవసరం లేదు, బయట నుంచి వచ్చే బ్రీజింగ్ ఎఫెక్ట్ మనకు టచ్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం
కూల్ క్లైమేట్ తయారు చేసుకోవడం, లోపల ఉన్న చల్లదనాన్ని రిటైన్ చేసుకోవడం మెయిన్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. అది ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. ఇప్పుడు సేమ్ థింగ్ వింటర్లో కూడా ఇట్ వర్క్స్. గాలి లేకుండా వింటర్లో కూడా అదే వర్క్ అవుతుంది. వెచ్చతనం స్టోర్ చేసుకొని ఉంచుతుంది. ఓకే, అది ఇంపార్టెంట్. మనకి హౌసింగ్ చాలా మారిపోయింది ఇప్పుడు పరిస్థితి. ఒక మనిషికి ఒకప్పుడు ఇలా పడుకోవడానికి ఎంత స్పేస్, ఎంత రూమ్ ఉంటే సరిపోయేది. ఇప్పుడు ఒక అల్మీరా కావాలి, ఒక బెడ్ కావాలి, ఒకటి ఇది కావాలి, రిక్వైర్మెంట్ మారిపోయింది. సో రిక్వైర్మెంట్ మారిపోవడంలో రూమ్స్ పెద్దవైపోయినాయి. రూమ్స్ పెద్దవైనప్పుడు హైట్స్ పెద్దవైనాయి. హైట్స్ పెద్దవైనప్పుడు హీట్ లాస్, హీట్ గెయిన్ ఎక్కువైపోయింది. హీట్ లాస్, హీట్ గెయిన్ ఎక్కువైపోయింది. కానీ ఇంత ముందు కాలంలో రాజులు లేకుంటే ధనికులు ఉండేవాళ్ళు, ధనికులు ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా ఇల్లు విశాలంగానే ఉండేది. వాళ్ళకి ఎంత ఇంజనీర్ డిజైన్స్ అంటే, వాళ్ళకి ఎక్కడో కింద నుంచి ఒక విండ్ టవర్ ఉంటుంది. ఆ ట్యూబ్ నుంచి విండ్ వస్తుంది వాళ్ళకి డైరెక్ట్గా, వాళ్ళు కూర్చున్న దగ్గరే. మిగతా వాళ్ళు చచ్చిపోయినా పర్లేదు, వాళ్ళకే వస్తుంది మంచి ఎయిర్ వెంటిలేషన్. సో వాళ్ళకి ఈ మండువా ఇల్లు ఉండేది కదండి, మండువా ఇల్లు ఉండేది. నెక్స్ట్ పైన ఓపెన్ గ్లాస్ మీరు పెట్టారు కదా, ఇప్పుడు గ్లాస్ ఆ టైప్ లో ఉంటే వెంటిలేషన్. సన్ అనేది డైరెక్ట్ గా వాల్ మీద పడకూడదు, పడలేదు. కానీ ఈ థిక్నెస్ అనేది లోపల టెంపరేచర్ ని తగ్గిస్తుంది. థిక్నెస్ తగ్గిస్తుంది డెఫినెట్గా. థిక్నెస్ మీరు ఎక్కువ పెంచుకుంటే లోపల చల్లగా ఎక్కువసేపు ఉంటుంది. థిక్నెస్ ఎక్కువ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు మీరు రౌత్తో, రాయితో కట్టిన ఇల్లులు, మట్టితో ఇల్లులు కట్టిన ఇల్లులు 2.5 అడుగులు గాడిస్తారు. 2.5 feet. ఎంత సైజు రూమ్కే? ఈ సైజు రూమ్కి 2.5 feet ఇస్తారు. ఇప్పుడు నవ్వుతారు జనాలు, 2.5 feet గాడ్ అంటే నవ్వుతున్నారు. కానీ ఆ చల్లదనం అలాగే వస్తుంది. ఇప్పుడు ఏసీ పెట్టుకొని అంత కరెంట్ బిల్లు ఇవ్వడం కన్నా ఒకేసారి లావు కూడా కట్టేస్తే అయిపోద్ది కదా. చెప్తాను. మీరు సబ్జెక్టు స్విచ్ అయిపోతుంటే మిగతా వాళ్ళకి పిచ్ అయిపోద్ది. నాకేం పర్లేదు, నాకు అలవాటు. ఓకే, అయితే మనము ఇప్పుడు మెయిన్ ఏంటంటే లైమ్ని కవర్ చేసాం. కానీ లైమ్ గురించి మనకి రెండే అర్థమైంది. ఒకటి క్విక్ లైము, ఒకటి హైడ్రేటెడ్ లైమ్, అంతేనా? కానీ ఇంకా కొన్ని టైప్స్ ఆఫ్ లైమ్స్ ఉన్నాయి, అది కూడా మనకు తెలియాలి. ఓకేనా? ఓకే, క్విక్ లైమ్ అంటే ఏంటి? సిఓ. సింపుల్. బట్టీలో ఉన్న లైమ్ స్టోన్ని బట్టీలో కాల్చేసి సిఓ వచ్చింది, దాన్ని వాటర్లో వేస్తే హైడ్రేటెడ్ లైమ్ అయింది. ఓకే, మనం ఏది వాడితే ఈజీ ఇంకా మనకి కన్స్ట్రక్షన్లో హైడ్రేటెడ్ లైమ్. కానీ హైడ్రేటెడ్ లైమ్ని స్టోర్ చేయడం రావాలి. హైడ్రేటెడ్ లైమ్ని ఎలా స్టోర్ చేయాలి? సోక్ చేయాలి వాటర్లో. ఎందుకు? అట్మాస్ఫియర్లో ఉన్న CO2తో రియాక్ట్ అయిపోయి గట్టిగా అయిపోయి లైమ్ స్టోన్ కింద మారిపోయింది. లైమ్ స్టోన్ కింద మారిందంటే మళ్ళీ బట్టీలో కాల్చి మళ్ళీ సున్నం చేసుకోవాలి. దాని పవర్ అయిపోయినట్టే. మళ్ళీ అది స్టోన్ పౌడర్ కింద అయిపోయింది, మారిపోతుంటుంది. దాని పవర్ తగ్గిపోతుంటుంది, బైండింగ్ పవర్ తగ్గిపోతుంటుంది. ఓకే, సో దాన్ని వాటర్లో, దానిలో మనం వేసి వాటర్ వేసాం అనుకోండి, చిన్న వాటర్ బ్యారియర్ పైన ఉందనుకోండి, పైన వాటర్ తేలుతూ ఉంటే అది CO2ని అలౌ చేయదు లైమ్తో రియాక్ట్ అవ్వడానికి. ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఏ బ్యారియర్. మీరు చూడండి, పాతకాలంలో మట్టి కొండలోని సున్నం వేసి వాటర్ వేసి దాచేసేవారు. మట్టి కొండలు ఎంత సున్నం వేసేసి వాటర్ నింపి దాచేసారు, మళ్ళీ పెయింట్ వేస్తారు తర్వాత, సున్నం పెయింట్. స్టోన్ ఫామ్లో అంటే కానీ ఇలా కొడితే ఇరుగుతుంది. కొంచెం తీసిన తర్వాత అది కూడా కొంచెం బ్రిటల్ అవుతుంది. కానీ అది వాటర్ వేస్తే ఆటోమేటిక్గా వేడిపోయిద్ది, పౌడర్ కింద ఆటోమేటిక్గా అయిపోద్ది వాటర్ వేస్తే. కంటైనర్ అంటే అది కంటైనర్లో వేస్తే కంటైనర్ డ్యామేజ్ అయిపోద్ది. ఓకే, సో అది భూమి మీద పవర్ తీసుకోగలదు. సో భూమిలోనే ఒక ట్యాంక్లో కట్టేసి దాంట్లో స్టోర్ చేసుకుంటే మంచిది. ఇప్పుడు లైమ్ని 10 సంవత్సరాలు నేను స్టోర్ చేశా, 20 సంవత్సరాలు నేను స్టోర్ చేశా. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ మెయింటైన్ చేస్తూ స్టోర్ చేశా. నాకు లోపల ఉన్న లైమ్ ఉంది కదా, అది ఇంకా సాఫ్ట్ అయింది. ఇప్పుడు మనం స్మూత్ ఫినిష్ చూస్తాం కదా, మిర్రర్ ఫినిష్ కిలాల్లో, ఆ పాత సున్నంతో ఆ ఫినిష్ ఇస్తారు. అయితే మనకి ఎంత పాత సున్నం అయితే అంత వాల్యూ ఎక్కువ ఉంటుంది. అవునా? దాని స్ట్రెంగ్త్ కన్నా ఎక్కువ స్మూత్నెస్ పెరిగిపోద్ది అందులో. అది ఎలా ఉంటుంది అంటే పెరుగులో అయిపోద్ది. పెరుగు ఎంత సాఫ్ట్గా ఉంటుంది, తీస్తారా అంత స్మూత్ అయిపోద్ది. అప్పుడు సన్నగా ఒక కోట్ రాసి మంచిగా ప్లాస్టింగ్ చేస్తే మెరుస్తుంది సున్నం.
సో ఎంత పాత సున్నం అయితే అంత వాల్యుబుల్, కానీ అది వాటర్లో ముంచిన సున్నం అయితే, వాటర్లో ముంచిన సున్నం కాకపోతే వాల్యూ లెస్, దాని కాస్ట్ జీరో. వాడేమని చెప్పాను, ఎందుకంటే కొంచెం చాలా రోజులు అయింది కదా తీసుకొచ్చి వాడేయండి అని చెప్తున్నా. లేకపోతే వాటర్లో ముంచేసి ఉంచండి, మీరు 2 years అయినా 5 years అయినా ఇంకా మంచి వాల్యూ పెరుగుతుంది. దాన్ని ఫినిషింగ్కి వాడుకోవచ్చు, పెయింట్లకి వేసుకోవచ్చు, పెయింట్ కింద వేసుకోవచ్చు. అది వాటర్లో ముంచేసి ఉంచాను అనుకోండి, మీకు ఇంకా మంచి పెయింట్ తయారవుతుంది ఫ్యూచర్లో, స్మూత్ ఎక్కువ ఉంటుంది, ఫినిషింగ్ బాగుంటుంది. నీళ్ళు బ్యాగ్ వాటర్ మెయింటైన్ చేయడం అంటే అందులో వేసేసి కప్పేయండి, పైనుంచి కొన్ని కర్రలు పెట్టి ఆకులతో ఎంత కప్పేయండి, టార్పన్ వేసి ఏదో కప్పేసేయండి. అప్పుడప్పుడు చూస్తుండండి వాటర్ ఉందా లేదా, వాటర్ లేదంటే పైపు లేకపోతే బకెట్లతో వాటర్ వేసేయండి అందులో. లేకపోతే మనకి డ్రమ్స్ ఉంటాయి కదా, డ్రమ్స్ భూమిలో పాతేసి, కానీ ప్లాస్టిక్ డ్రమ్ పాతే క్విక్ లైమ్ రియాక్ట్ అయిపోద్ది, మెటల్ డ్రమ్స్. నా సజెషన్ అంటే భూమిలో సంపులో కట్టేసుకొని చేసుకుంటే మంచిది. 10 టన్నులు 20 టన్నులు స్టోర్ చేసుకోవడం. ఓకే, సిమెంట్ రింగ్స్ పైన ఉన్నప్పుడు పేలిపోయింది, 4 రింగులు పెట్టి ఒక సైట్లో భూమిలో కూడా పేలిపోతుంది, క్రాక్ వచ్చేస్తుంది, క్రాక్ వచ్చి పేలిపోద్ది. ట్యాంక్ చేయొద్దు, డైరెక్ట్గా భూమిని ఎలా తవ్వండి, ఈ యాంగిల్లో తవ్వండి, ఈ యాంగిల్ని తవ్వేసి సున్నము మట్టి కలిపేసి అలికేయండి. ఫస్ట్ సున్నం ప్లాస్టింగ్ చేసి అందులో సున్నం స్టోర్ చేసి క్లోజ్ చేసేయండి దాన్ని. అంటే మళ్ళీ మనం ఇటుక కట్టి ఏం కట్ అవసరం డైరెక్ట్ మట్టికి. మేము గ్లౌస్ వేసుకోవాలి, ఫస్ట్ కొబ్బరి నూనె రాసుకోవాలి చేతికి. సున్నం పని చేసేటప్పుడు కొబ్బరి నూనె రాసుకొని ఒక బెల్లము లేకపోతే అరటి పళ్ళు తినాలి ఈవినింగ్ ఆ వర్క్ చేసిన తర్వాత. కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంతే. కొబ్బరి నూనె రాసుకొని మళ్ళీ సాయంత్రం కడిగేసుకుని మళ్ళీ కొబ్బరి నూనె, లేకపోతే అది స్కిన్ డ్యామేజ్ చేస్తుంది. కంట్లో పోకూడదు, ముక్కులో పోకూడదు, చెవులో పోకూడదు, అది మంచిది. అయిపోయింది, ఇప్పుడు సెట్ అయిపోయిందండి. ముందు కన్నా క్లియర్గా ఇప్పుడు కనబడుతుంది. 2 సర్జరీలు అయ్యాయి. ప్లాస్టింగ్ కాదు, ఓన్లీ ఫినిషెస్కి యూజ్ చేయండి. ఎక్కువ కాలం అయితే 6 నెలలు, సంవత్సరం వాటర్ స్టోరేజ్ ప్లాస్టింగ్కి యూజ్ చేసుకోవచ్చు. 6 months to 1 year 2 years వరకు ప్లాస్టింగ్ యూజ్ చేయొచ్చు. 0 to 6 months వరకు కట్టు పనికి వాడచ్చు. ఓకేనా? సో ఇది ఏంటి, క్విక్ లైము, హైడ్రేటెడ్ లైము. ఇంకో లైమ్ ఉంటుంది హైడ్రాలిక్ లైమ్ అని ఉంటుంది. హైడ్రాలిక్ లైమ్ ఏంటంటే బాగా వాటర్ ప్రోన్ ఏరియాస్లో, అంటే బాగా ఇక్కడ నీళ్ళు ఎక్కువ వస్తాయి, ఫౌండేషన్లో నీళ్ళు ఎక్కువ వచ్చేస్తున్నాయి, అలాంటి కంప్లైంట్ ఉన్న ఏరియాస్లో హైడ్రాలిక్ లైమ్ వాడాలి. హైడ్రాలిక్ లైమ్ అంటే ఏంటి, చాలా సింపుల్. అది సింపుల్ అంటే సింపుల్ కాదు, బట్ టు అండర్స్టాండ్ ఇట్ సింపుల్. ఏంటంటే సున్నం రాళ్ళు, బంకమట్టి, ఈ 2 తీసుకొని, అంటే ఒక 70% 75% సున్నం రాళ్ళు, ఒక 30% 25% 20% బంకమట్టి, 2 తీసుకొని బట్టీలో కాల్చాలి. ఓకే, 2 తీసుకొని బట్టీలో కాలుస్తే ఆ 2 కాలిపోయి ఒక పౌడర్ వస్తుంది, అది హైడ్రాలిక్ లైమ్. మనకి ఆల్రెడీ వచ్చిన స్టోన్ కాల్చేసే కదా వస్తుంది, దాన్ని కూడా కాల్చాలి. స్టోన్ కాల్చేటప్పుడే మట్టి కూడా కాలాలి, క్లే కూడా కాలాలి, దీంతో పాటు మిక్స్ చేస్తారు. తెచ్చుకుంటే 2 మళ్ళా ఇంకోసారి మీరేం తెచ్చుకోవద్దు, మార్కెట్లో తీసుకోండి, దొరుకుతుంది. హైడ్రాలిక్ లైమ్ దొరుకుతుంది. హైడ్రాలిక్ లైమ్లో 3 types ఉంటాయి. ఓకే, న్యాచురల్ హైడ్రాలిక్ లైమ్ని NHL అంటారు మార్కెట్లో. NHL3, NHL 3.5, NHL 5 3 ఉంటాయి. న్యాచురల్ హైడ్రాలిక్ లైమ్ 3, న్యాచురల్ హైడ్రాలిక్ లైమ్ 3.5, న్యాచురల్ హైడ్రాలిక్ లైమ్ 5. ఇది పవర్ దానిది. ఓకే, NHL3, NHL 3.5, NHL 5. ఇది మీరు నెట్లో కొడితే మీకు వచ్చేస్తుంది, రాజస్థాన్ గుజరాత్ ఈ సైడ్లో దొరుకుతుంది, మీరు కొనుక్కోవచ్చు. ఇప్పుడు ఈ లైమ్తోని వాటర్ ట్యాంకులు, సెప్టిక్ ట్యాంకులు, మీకు ఇక్కడ వాటర్ ప్రాబ్లంతో వాటర్ కింద లైమ్ వేయాలంటే ఇవి వేసుకోవచ్చు.
కానీ మేము నార్మల్ లైమ్తో కూడా రెసిపీస్ అన్నీ ఉన్నాయి మన దగ్గర. ఇది ఇంకా ఎక్స్ట్రా సేఫ్టీ కోసము లోపల చేసుకోవచ్చు. ఎన్హెచ్ఎల్ దీంతో చేసుకోవచ్చు. నా సజెషన్ ఏంటంటే ఎంతవరకు అయితే వాటర్ ఉంటుందో అంతవరకు డ్రై స్టోన్తోనే చేసుకోవాలి. కానీ మరి బయట నుంచి లోపల నుంచి వస్తుంది, బయట నుంచి లోపల వస్తుంది. రానివ్వండి కొంచెం, అంటే వర్షంతో పడింది నీళ్ళు అది అలా పాడుతుంది. లైమ్ వాటర్ వేసుకోండి. లైమ్ వాటర్ ఎన్హెచ్ఎల్, ఇది ఎన్హెచ్ఎల్ కాకుండా మీకున్న లైమ్లోనే శాండ్ వేసి చేసుకోండి. అది ఎన్హెచ్ఎల్లో ఎందుకు సజెస్ట్ చేయనంటే ఎన్హెచ్ఎల్లో CO2 ఎమిషన్స్ ఎక్కువ ఉంటాయి దాని తయారీ అప్పుడు కొంచెం అది CO2 ఎమిషన్స్ ఎక్కువ ఉంటాయి, దాని కార్బన్ ఫుట్ ప్రింట్ కొంచెం ఎక్కువ. మరీ తప్పదు మీకు. ఇంకా ఇప్పుడు చూడండి, ఇప్పుడు మేము ప్రాజెక్ట్స్ కట్ చేస్తాం కదా, మాకు ఎక్కువ ఫాస్ట్గా అది హార్డ్ అవ్వాలి, ఇవన్నీ అవ్వాలంటే న్యాచురల్ మెథడ్లో అది ఉంది. నేనేం చేస్తానంటే హైడ్రాలిక్ లైమ్ కొనకుండా నేను హైడ్రాలిక్ లైమ్ తయారు చేస్తాను. హైడ్రాలిక్ లైమ్ ఎలా తయారు చేయాలి? హైడ్రేటెడ్ లైమ్ తీసుకోవాలి, కొంచెము కాల్చిన బంక మట్టి తీసుకోవాలి. అది మనం కాల్చొచ్చా? కాల్చొచ్చు, లోకల్గా కాల్చొచ్చు. ఓకే, నేనేం చేస్తానంటే మెటా కౌలిన్ అనే ఒక క్లే దొరుకుతుంది, తెల్ల కలర్ వైట్ కలర్లో క్లే ఉంటుంది అది. ఓకే, అదేం చేస్తా అంటే అది కలుపుతాం 20% సున్నంలో, బంకే ఇమీడియట్ స్టిక్కీనెస్ వస్తుంది. ఇప్పుడు మీరు చాలామంది చూసుంటారు 20% ఎర్ర బంక మట్టి కలుపుతారు సున్నంలో. సున్నం ఇసుక కొంచెం బంక మట్టి ఇక్కడ కలిపారు కదా, పేస్ట్ వేసారు కదా, ఇక్కడ వేసారు కదా సున్నంలో. సో అది కూడా మంచి మెథడ్. సో మ్యాన్ మేడ్ హైడ్రాలిక్ లైమ్ అంటుందండి. మ్యాన్ మేడ్ హైడ్రాలిక్ ఏంటంటే బట్టి బయట మీరు సపరేట్గా కలిపారు 20% లైమ్లో. అంటే మీరు 1:3 వేస్తాం కదా, ఒక లైమ్ 3 parts శాండ్ వేస్తాం కదా, అయితే ఆ 1 లైమ్లోని 20% క్లే వేయాలి. ఒక గంప లైమ్ అయితే అందులో 5వ భాగం వేయాలి క్లే, అంత తక్కువ వేయాలి. ఓకే, అది గానుగలో తిప్పేయాలి. సో అది ప్రొసీజర్. హైడ్రాలిక్ లైము, క్విక్ లైము, హైడ్రేటెడ్ లైము, 3 లైమ్స్ అర్థమైందా? హైడ్రాలిక్ లైమ్ అనేది ఎప్పుడైతే వాటర్ ప్రూఫింగ్ వాటర్ రెసిస్టెన్స్ ప్లస్ కొంచెం ఫాస్ట్ హార్డనింగ్ అవసరం అక్కడ. పూల్స్. ఇప్పుడు లైమ్లో ఇంకో చాలా ఇంపార్టెంట్ పార్ట్ చెప్తాను. మనకి టెంపుల్ కన్స్ట్రక్షన్ ఉండేది, బ్రిటిష్ కన్స్ట్రక్షన్ ఉండేది, అవునా? ట్రైబల్ కన్స్ట్రక్షన్ ఉండేది. ఇంకోటి మనకి గ్రీక్స్ లైమ్ని ఫస్ట్ ఎక్కువ వర్క్ చేశారు లైమ్ మీద. మన ఇండియన్స్ కూడా చేశారు. మన ఇండియన్స్ ఎక్కువ స్టోన్ మీద దే వర్ వెరీ ఎక్సలెంట్ విత్ స్టోన్స్, ఎర్రిటిక, మట్టిటిక, దీంతో దే వర్ వెరీ గుడ్. గ్రీక్స్కి స్టోన్స్ లేదు అక్కడ, గ్రీక్స్కి మొరొకో ఇవన్నీ స్టోన్స్ లేవు, కాకపోతే లైమ్ మీద వాళ్ళు ఎక్కువ వర్క్ చేస్తారు. రోమన్ కాంక్రీట్ అంటారు చూసారా? రోమన్ కాంక్రీట్ విన్నారా? రోమన్ కాంక్రీట్ అంటే రోమ్లో ఉన్న కాంక్రీటు 3000 years పాతది. ఇవన్నీ ఎలా తయారు చేశారు? సున్నం ఇసుక కలుపుతారు. సున్నం ఇసుకలో ఇంకేం కలిపితే బలం వస్తుంది? ఇప్పుడు సిమెంట్ ఇండస్ట్రీలో ఏం కలుపుతారు? సిలికా. న్యాచురల్ సిలికా ఎందులో ఉంటుంది? మనకి శాండ్లో ఉంటుంది. ఎలా కలుపుతున్నాం? ఇంకా వరి పొట్టు బూడిదలో ఉంటుంది. వరి పొట్టు ఉందా, దాన్ని బూడిదగా మార్చేసి ఆ బూడిదలో ఉంటుంది. ఆ బూడిద ఇందులో సున్నంలో కలిపితే స్ట్రెంగ్త్ పెరుగుతుంది. ఇటుక పొడిలో ఉంటుంది సిలికా. ఇటుక పొడి సున్నంలో కలిపితే స్ట్రెంగ్త్ పెరుగుతుంది. ఇంకా ఇంకేముంటుంది? వాల్కానిక్ యాష్ అంటారు. వాల్కానో నుంచి వచ్చే బూడిద కలిపిన స్ట్రెంగ్త్ పెరుగుతుంది. ఇంకా ఇంకా స్ట్రెంగ్త్ పెంచాలంటే సీషెల్స్ కొడితే లైమ్ చేసుకోవచ్చు. స్ట్రెంగ్త్ అదే ఓన్లీ లైమ్ అంతా చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఒకటి సిలికా యాడ్ చేయడం, ఇంకోటి ఏంటి కాల్షియం కంటెంట్ పెంచడం. నేను కాల్షియం కంటెంట్ పెంచడానికి సున్నం పెంచాను అనుకోండి, నాకు పగుళ్ళు వచ్చేస్తుంది గోడకి. ఇప్పుడు నేను సున్నం పెంచకుండా కాల్షియం కంటెంట్ ఎలా పెంచాలి? ఏ పౌడర్? బోన్ పౌడర్ కలిపేవారు ఒకప్పుడు, బోన్ చార్ అంటారు. ఓకే, గుడ్లు బ్రిటిషర్స్ కలిపారు. గుడ్లు ఏముంటుంది? దాని షెల్లో కాల్షియము, దాని వైట్లో ప్రోటీన్, దాని లోపల ఫ్యాట్.
కాల్షియం, ప్రోటీన్ అండ్ ఫ్యాట్ సున్నంకి ఇచ్చామనుకోండి స్ట్రెంగ్త్ పెరిగిపోతుంది. అవునా? మనకి ఇచ్చినట్టు పెరుగుతుంది కదా. కానీ కోడిగుడ్డు కలపడం చాలా తర్వాత మొదలెట్టారు. దాని ముందు ఏంటి, పాతకాలంలో కాల్షియము, ఫ్యాట్ అండ్ ప్రోటీన్ 3 రావడానికి ఏం కలిపారు? పంచగవ్య. పంచగవ్యలో ఏముంటుంది? పెరుగు, నెయ్యి, పాలు, పేడ, గౌమూత్రం. అవునా? పంచగవ్య కలిపితే ఫ్యాట్ వచ్చింది, ప్రోటీన్ వచ్చింది, కాల్షియం వచ్చింది. అవునా? పేడ, గోమూత్రంలో వేయడం వల్ల యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ వచ్చాయి. పంచగవ్య కలిపేసి సున్నం గానుగులో తిప్పేవారు. ఒకప్పుడు టెంపుల్ కన్స్ట్రక్షన్లో గుడ్డు కలపరు కదా. సో స్ట్రెంగ్త్ పెంచాలంటే ఇది చేయడం జరిగిందనమాట. సో మీకు రాజీవ్ దీక్షిత్ తెలుసు అందరికీ. ఆయనది యూట్యూబ్లో వీడియో ఉంటుంది. ఆయన చెప్తారు పాలు మనకి ఇండియాలో ఎంత ప్రొడక్షన్, ఎంత బాగా చూసుకున్నారు ఆవులంటే సున్నంలో కూడా పాలు కలిపేవాళ్ళం మనం గానుగులో తిప్పేటప్పుడు బలం రావడానికి. ఆయన ఒక వీడియోలో చెప్తాడు. ఎంత డీటెయిల్గా చెప్పలేదు, పంచగవ్య ఎంత డీటెయిల్గా ఆయన చెప్పలేదు, జస్ట్ ఒక మాట చెప్పాడు అంతే. సో నేను ఎప్పుడైతే సున్నంలో పాలు కలిపేసి వర్క్ చేశానో నాకేం అర్థమైందంటే వాటర్ ప్రూఫింగ్ పెరిగిపోయింది సున్నంది. ఎందుకంటే పాలు అండ్ సున్నం 2 కాల్షియమే, 2 రియాక్ట్ అయిపోయి స్టికీనెస్ పెరిగింది, వాటర్ ప్రూఫింగ్ పెరిగింది. ఇప్పుడు మనం వుడ్కి పెయింట్ తయారు చేయాలంటే పెరుగు నీళ్ళతో సున్నంతో కలిపి తయారు చేస్తాం. పర్సెంట్ నేను రేపు చేసి చూపిస్తాను. ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే సున్నంలో ఒక్కొక్క ఐటెం కలిపేసరికి దాని ప్రాపర్టీ మారుతూ ఉంటుంది. ఓకేనా? దాని ప్రాపర్టీ మారుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకి సున్నంలో ఇంకేం కలిపితే ఏం ప్రాపర్టీ? మనకు వాటర్ ప్రూఫింగ్ కావాలి, సున్నంలో స్ట్రెంగ్త్ కావాలి, స్మూత్నెస్ కావాలి కొన్నిసార్లు. ఓకే, ఆయిల్ కలిపితే ఏమవుతుంది? వాటర్ ప్రూఫింగ్ వస్తుంది. బ్రహ్మజీవుడు జిగురు కలపడంలో వాటర్ ప్రూఫింగ్ వస్తుంది. వ్యాక్స్ అండ్ ఆయిల్ కలిపి వేస్తే వాటర్ ప్రూఫింగ్ వస్తుంది. అయితే మనం ఇప్పుడు రేపు పెయింట్, ప్లాస్టర్ చేయబోయే దాంట్లో ఇవన్నీ సబ్జెక్ట్స్ కవర్ చేస్తాం. దానికి థియరీ క్లాస్ ఇప్పుడు చెప్తున్నాం, ఎందుకంటే రేపు ఓన్లీ యాక్షన్ ఉంటుంది. ఇలాగా దాని గురించి ముందే చెప్తున్నాను. ఎందుకంటే ప్రతి సున్నము రియాక్ట్ అవుతుంది. ఓకే, సున్నం ఎప్పుడు రియాక్ట్ అవుతుంది. సున్నంలో సబ్బు నీళ్ళు కలిపితే అదొక వాటర్ ప్రూఫింగ్ ఫామ్ అవుతుంది. ఓకే, సున్నంలో పాలు కలిపిన అదే. లాక్టిక్ యాసిడ్ ఉంటుంది పెరుగులో, అది కలిపిన అదొక రియాక్షన్. ఓకే, సో లైమ్ ఈజ్ వెరీ వర్సిటైల్ మెటీరియల్. మనం కెమికల్స్ కలపకూడదు, 2 న్యాచురల్ ఎలిమెంట్స్ని కలిపి లెట్ దెమ్ రియాక్ట్ అండ్ బీ న్యాచురల్ ఉంది. ఓకేనా? ఇప్పుడు మనం లైమ్ గురించి ఒక క్లారిటీ వచ్చిందా? కొంతవరకు వచ్చింది కదా, అది సరిపోతుంది ప్రస్తుతానికి. లైమ్ స్టోరేజ్ చాలా ఇంపార్టెంట్. లైమ్ని నీటిలో స్టోరేజ్ చేయాలి. 3 నెలల నుంచి 4-5 నెలల వరకు మీరు బయట ఉంచారంటే పర్లేదు. 4 నెలలు దాటింది అనుకోండి, అప్పటి నుంచి దాని లైమ్ పవర్ తగ్గుతూ ఉంటుంది. ఎందుకంటే అట్మాస్ఫియర్లో CO2 తీసుకొని గట్టిగా అవుతూ ఉంటుంది, బస్తా హార్డ్ అయిపోతూ ఉంటుంది. అవునా? కొనుక్కొని వాటర్లో ఉంచుకొని బెటరు. పోనీ క్విక్ లైమ్ కూడా తీసుకొచ్చి వాటర్లో ముంచేసుకొని ఉంచడం బెటరు, మంచి ట్యాంక్ ఉంటే. ఎందుకంటే క్విక్ లైమ్ కొంచెం రేట్ తక్కువ ఉంటుంది, క్వాలిటీ హై ఉంటుంది, రేట్ తక్కువ ఉంటుంది. స్టోన్స్ ఇలా లంపులో వస్తుంది, ఇంత పీసులు. వాటర్లో వేసిన వెంటనే బుడగలు వచ్చి పేస్ట్ కింద ఫామ్ అయ్యి సెటిల్ అయిపోద్ది కిందకి. ఓకే, వాటర్ ఫిల్టర్ చేయాల్సి అంటే నేను ఎక్స్పీరియన్స్, నేను స్టోన్స్ ఎప్పుడైతే నీటిలో వేస్తానో అందులో చాలా రాళ్ళు వస్తాయి. దాన్ని ఏం చేస్తాను? జాలీతో క్లీన్ చేసుకుని పేస్ట్ సపరేట్ అవుతుంది కదా, దాన్ని వాడుకుంటాం. ఇంకో రాళ్ళు వస్తుంది. ఎలా చేస్తాం? అది ముద్ద ఉంటుంది వాటర్. ఎందుకు వస్తుంది రాళ్ళు చెప్పండి? మిక్సింగ్ ఏం కొట్టరు. ఒక ఎంత పెద్ద రాయి వేస్తాం, బట్టీలోని ఒక సైజు స్టోనే వేయాలి, కొట్టి రాళ్ళు వేస్తారు. కొన్నిసార్లు లోపల కాలదు, లోపల కోర్ స్టోన్ కింద ఉండిపోయింది, అది మనకి కరిగిపోతే రాళ్ళు ఉండిపోతాయి. సెకండ్, బట్టీలు వేసేటప్పుడు ఈ రాళ్ళు బొగ్గు కలిపేస్తారు. బొగ్గు పౌడర్ అయిపోయి కింద సెటిల్ అయిపోద్ది, సున్నం రాళ్ళు తెల్లగా పైన ఉండిపోతుంది. కానీ మనం మిక్సింగ్ కొట్టేటప్పుడు బొగ్గు మొక్కలు వచ్చేస్తాయి,
అయితే మనం మంచి పుట్టిలా లాగుతాం కదా, పుట్టి వర్క్ చేసేటప్పుడు బొగ్గు వల్ల నల్ల నల్లగా అక్కడక్కడ కనబడుతుంది అనమాట. ఓకే, సో ఏదైనా మనం కొంచెం లైమ్తో వర్క్ చేసినప్పుడే మీకు అంతా ఏం చేయాలి ఏం చేయకూడదు అర్థమవుతుంది స్లోగా. గానుగులో కూడా సున్నం వేసే ప్రొసీజర్ అది కూడా చెప్తారు. సో గానుగులు ఏంటంటే మనకి పాతకాలంలో గానుగు ఏముంటుంది, ఒక స్టోన్ వీల్ ఉంటుంది, దానికి ఒక వుడ్ ఉంటుంది, ఇక్కడ ఆవు ఉంటుంది, అలా ఆవు తిప్పుతుంటే ఈ ఛానల్లోని ఈ వీల్ తిరుగుతుంటుంది, ఇందులో మనం మెటీరియల్ వేస్తాం. సో ఫస్ట్ గానుగుని తడపాలి, ఫస్ట్ వాటర్ వేయాలి గానుగులో ఫస్ట్ వాటర్ వేసేయాలి. ఆ ఛానల్లో వాటర్ వేసేసి ఇసుక సున్నము వేస్తాము, 1:3లో వేస్తాము స్లేటెడ్ లైమ్. ఓకే, స్లేటెడ్ లైమ్ వేసేసి తిప్పడం స్టార్ట్ అవుతుంది. తిప్పడం స్టార్ట్ అయినప్పుడు మనం స్లోగా ఈ యాడ్ మిక్చర్స్ కలుపుతాం. యాడ్ మిక్చర్స్ అంటే ఏంటి, బెల్లం, మెంతులు, కరక్కాయలు, పాలు, పెరుగు, కొంచెం నెయ్యి, ఇవన్నీ చాలా తక్కువ వేయాలి. క్వాంటిటీ నేను చెప్తాను. నా ఎక్స్పీరియన్స్ ప్రకారము సున్నం 100 kgలు అయితే మనం ఇప్పుడు బెల్లం, మెంతులు, కరక్కాయల 10 రకాల 5 రకాల ఐటమ్స్ ఎంత కలిపినా 4 నుంచి 5% దాటకూడదు. అంటే ప్లాంట్ బేస్డ్ మెటీరియల్స్ 4 నుంచి 5% దాటకూడదు. అంటే అన్నీ కలిపి మీరు వాటర్లో కలిపి ఒక బకెట్లో 5 లీటర్లే పోయండి అందులో. అంటే 100 kgల మెటీరియల్కి 5 లీటర్లే పోయాలి. అంతకు మించి పోస్తే వేస్టేజ్ ఆఫ్ మెటీరియల్. అది రేపు మనం ప్రాక్టికల్ చేసేటప్పుడు మీకు ఒక రేషియో చెప్పేస్తాను. గుగ్గిలం కూడా వేస్తారు. గుగ్గిలం ఫాస్ట్ సెట్టింగ్కి కొంతమంది గుగ్గిలం వేస్తారు. ఇప్పుడు ఏంటంటే ప్రతి లోకల్ ఏరియా బట్టి ఏమేమి వేస్తారో అది మారిపోతుంటుంది. ఎందుకంటే ఇప్పుడు నాకు ఇక్కడ అవైలబిలిటీ, ఇప్పుడు తుమ్మకర్ర ఉంటుందా, తెలంగాణలో ఏం చేస్తారు, నల్ల తుమ్మకర్ర ఉంటుంది కదా, దాన్ని మొక్కలు కొట్టేసి పెద్ద బాండీలో దాన్ని బాయిలింగ్ చేస్తారు. ఆ నల్ల నీళ్ళు వస్తుంది కదా, ఆ నీళ్ళు వేస్తారు గానుగులో, ఎందుకో బంకతన జిగురు వస్తుందని. అవునా? ఇంకోటి, ఇప్పుడు మీకు చల్లదనం రావాలి. ఇప్పుడు మీ సున్నం పెయింట్ ఉంది, దాని చల్లదనం ఇంకా పెంచాలంటే ఈ స్ఫటిక ఉంటుంది కదా, దీన్ని చిత్త కొట్టి 2 రోజులు వాటర్లో నానబెట్టేసి వాటర్లో కరిగిపోద్ది. ఈ వాటర్తో పెయింట్ తయారు చేసుకోవాలి, అది రాయాలి, చల్లగా ఉంటుంది. సున్నము స్ఫటిక కలిసిందంటే చల్లదనం ఇస్తుంది ఇంటికి. పైన సీలింగ్కి రాస్తారు చాలామంది మేడ మీద. ఓకే, ఇప్పుడు కూలింగ్ పెయింట్ అని లైమ్ వాషర్లు అమ్ముతారు కదా, ఐడియా ఉందా? ఇప్పుడు సూర్యసెమ్ అని రకరకాల కంపెనీస్ కూలింగ్ పెయింట్స్ అని అమ్ముతాయి కదా, స్ఫటిక నీళ్ళు వేసి కలుపుతారు. ఓకేనా? సో అది. సో సున్నంలో మట్టిలో బోల్డ్ కలపాల్సిన బోల్డ్ మెటీరియల్స్ ఉంటాయి. లోకల్ నాలెడ్జ్ బట్టి మనకున్న నాలెడ్జ్ బట్టి బోల్డ్ ఉంటాయి. మనకి ఈజీలీ అవైలబుల్ ఏముంటే అది దాన్ని బట్టి హ్యావ్ టు వర్క్. తర్వాత సున్నం ఇసుక వేయాలి 1:3 రేషియో. 1:3, 1:2.5. అంటే లైమ్లో ఇప్పుడు 3 గ్రేడ్లు ఉంటాయి, ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్. ఏ గ్రేడ్ అంటే హై క్వాలిటీ, హై పవర్. బి గ్రేడ్ అంటే మీడియం, సి గ్రేడ్ అంటే లో, అది ఫార్మింగ్కి దీనికి వాడాలి, అంత స్ట్రాంగ్ ఉండదు. ఏ గ్రేడ్ అంటే మీకు 70 to 80% అబవ్ ఉంటుంది కాల్షియం కంటెంట్. సర్టిఫికేట్ ఇస్తారు. సున్నం మీకు అమ్మేవాడు ల్యాబ్ టెస్టింగ్ రిపోర్ట్ ఇస్తాడు. ఓకే, నా సున్నం ఏ క్వాలిటీ, ఇది ప్రూఫ్ అని ఇస్తాడు. అది హైడ్రేటెడ్ లైమ్ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళ కంపెనీలో మీకు మంచి క్వాలిటీ మెటీరియల్ ఇస్తుందో చూసుకోవాలి. సెకండ్, మీ సున్నం కొనేటప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకొని వాటర్ వేసుకొని అందులో చిన్న శాంపుల్ వేసి ఉడుకుతుందో లేదో చెక్ చేసుకొని కొనుక్కోండి. ఓకేనా? కొంతమంది పాత లైమ్ అమ్మేశారు అనుకోండి, మీకు పగుళ్ళు వచ్చేస్తాయి, గోడలని పట్టుకో గోడలు సరిగ్గా. ఓకే, సో ఇవి టెస్టింగ్ మెథడ్స్. మెయిన్ సర్టిఫికెట్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏది సున్నంతో క్వాలిటీ. సున్నంతో మనం మోటార్ చేసుకోవచ్చు, ప్లాస్టర్ చేసుకోవచ్చు, పెయింట్ చేసుకోవచ్చు. సున్నం క్వాలిటీ అది. అయితే ఇప్పుడు 40 నుంచి 60%, 70% వరకు బి క్వాలిటీ, 40 బిలో ఇస్ సి క్వాలిటీ. ఇప్పుడు హైడ్రేటెడ్ లైమ్ కొంటున్నాం కదా, అది నీళ్ళలో వేస్తే ఏముంది, కొంచెం రియాక్ట్ అవుతుంది, కొంచెం వెచ్చగా అవుతుంది లైట్గా, అంత అవ్వాలి, అంత లైట్గా, అంత అవ్వకపోతే వేస్ట్.
ఇంకా పౌడర్ అది అండ్ 1:3 కలపాలా? 1:3 దానికి ఏమైందో మీరు కొద్దిగా అనలైజ్ చేశారు. 1:2లో కలుపుకున్నాం లైమ్, స్లేటెడ్ లైమ్ ప్లస్ శాండ్ 1:2లో కలుపుకొని మోటార్ తయారు చేసుకున్నాం ప్లాస్టరింగ్కి. అంటే నార్మల్ ప్లాస్టర్. మోటార్ అంటే బ్రిక్ మధ్యలో జాయింట్ కి, లేదు ప్లాస్టరింగ్ అంటే ప్లాస్టర్ తయారు చేసుకున్నాం చెప్పండి. తయారు చేసుకున్నాం, వి అప్లైడ్ వాటరింగ్ చేసాం, బాగానే ఉంది. దాని తర్వాత అదే లైన్ తో కలర్ యాడ్ చేసి నార్మల్ గ్రీన్ కలర్ ఒకటి యాడ్ చేసి మిక్స్ కొట్టి సేమ్ వి అప్లైడ్ గ్రీన్ కలర్. ప్లాస్టర్ వేసారా? ప్లాస్టర్ వేసాకే. పెయింట్ వేసారా? పెయింట్ కాదు, లైక్ మనం నార్మల్ గా వండరేస్తాం కదా, పుట్టిలా వేసారు. అలా చేసాం. ఎవ్రీథింగ్ వాజ్ సూపర్, చాలా బాగా కనిపించింది. ఒక నెల రోజులు అయింది, ఒక చిన్న క్రాక్ వచ్చింది. ఎక్కడ? గోడల. ఎలాంటి క్రాక్? ప్లాస్టర్ స్ట్రైటా స్లైడా? సైడ్ కి ఇలా. ఆ తర్వాత సెంటర్ లో ఒకటి ఊడిపోయింది. ఇంకా మొత్తం గోడ అంతా ఇలా, అంటే బ్యాక్ సైడ్ డ్రై ఉంది. ఈ ముక్కలు ఏవైతే ఉంటాయి, మనం వండు ప్లాస్టింగ్ ఏదైతే చేసామో అది ముక్కల్లో పడిపోవడం స్టార్ట్ అయింది. అది అంటింది గోడకి. ఏది? లైమ్ ప్లాస్టర్ గరుకు ఏదైతే ఉందో అది అంటింది. ఆ మీద ఈ స్మూత్ పుట్టి ఏదైతే ఉందో అది అంటింది. అది ఓన్లీ లైమ్ కలర్ కలిపేసేసారా? అందుకే పోయింది అది. అది అందులో ఏం దానికి వైట్ స్టోన్ పౌడర్, లైమ్ అండ్ కలర్. వైట్ స్టోన్ పౌడర్ 2 రూపాయలు కేజీ, తెలుసా మీకు? 2 రూపాయలు కేజీ. కానీ ఇక్కడ ఎక్కడ దొరకట్లేదు. మా ఇందులో దొరికింది కూడా వెతకాలి. మార్కెట్ లో ఒకటి అమ్మాడు మార్బుల్ పౌడర్, కానీ అది మార్బుల్ పౌడర్ కాదు తెలియదు మాకు. మరి అది కలిపారా మీరు? కలపలేదు. సో ఇగోండి, డోలోమైట్ వాడచ్చు, మార్బుల్ పౌడర్ వాడచ్చు, లైమ్ స్టోన్ పౌడర్ వాడచ్చు, 3. ఇప్పుడు అది చెప్తుంది. సింపుల్ 2.5 to 3 శాండ్, 1 లైమ్ కలిపేసి ప్లాస్టరింగ్ అయితే, ప్లాస్టర్ మెయిన్ ఫెయిల్ అయ్యేది ఎందుకు తెలుసా? బ్యాక్గ్రౌండ్ వాల్ని క్లీన్ చేయకుండా, గాడీలు పెట్టకుండా, వాటర్ వేయకుండా, అదే మన సున్నం వాటర్ వేయకుండా ప్లాస్టరింగ్ చేస్తే థిక్నెస్ ఎక్కువ వేసేస్తే ఎక్కువ దల్సర్, ఒకేసారి దల్సర్ వేసాడు ప్లాస్టర్. మేస్త్రి ఏమనుకుంటాడు, ఓకే మనకి లెవెల్కి వచ్చేస్తుంది, నేను పని చూపించేస్తానని చెప్పేసి ఎంతెంత లవ్ ప్లాస్టర్ వేసేస్తారు. అది వేయకూడదు. ఎంతే 8 mm ప్లాస్టర్ చేసాం. అంటే ఫస్ట్ రఫ్ నార్మల్ సిమెంట్ శాండ్ సీల్ చేయకుండా నార్మల్ శాండ్, ప్లాస్టింగ్ శాండ్ అని ఫస్ట్ అప్లై చేసాం. తర్వాత కొద్ది స్మూత్ శాండ్ వేసి మళ్ళా ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ చేసాం. ఆ తర్వాత ఈ ప్లాస్టింగ్ చేసాం. అదే పుట్టి అయితే 2 layers బాగానే ఉంది, పై పుట్టి పోయింది. పుట్టి డ్రైగా ఉంది. ఇది వచ్చింది. పుట్టి కూడా చేసి చూపిస్తాం మీకు ఎలా చేయాలి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు 2 ప్లాస్టర్ లేయర్స్ వేసేటప్పుడు ఇప్పుడు సపోజ్ 8 mm ప్లాస్టర్ వేయాలి కదా. అయితే మేస్త్రి ఏమంటాడు, నాకు సరిపోదు అంత సన్నది, నేను లెవెల్ తేలేనని చెప్తాడు కదా. అయితే 8 mm వేయించండి, కొంచెం అండులేషన్స్ ఉన్నా పర్లేదు. 8 mm వేసేసి ఇలా గాడి కొట్టేయాలి అలాగా మొత్తం గోడ. లేకపోతే ఒక బద్దలో మేకలు కొట్టేసి ఆ మేకలతో ఇలా చేసి 5 days ఆగిన తర్వాత 5 రోజుల తర్వాత మళ్ళీ ఒక 6 mm అంటే ఒక 1/2 centimeter మళ్ళీ దీంతో లెవెల్ కొట్టమని చెప్పాలి. అప్పుడు దాని మీద పుట్టి కానీ పెయింట్ కానీ వేసుకోవాలి. ఓకే, ఎందుకంటే నేను స్టార్టింగ్ ఏం చేశాను ప్రాజెక్టులో అంతా ఎంతెంత లవ్ ప్లాస్టర్ వేయించాను, లైమ్ బాగుంది ఇది కన్నా. తర్వాత స్లోగా లైమ్ మీద ఎక్కువ వర్క్ చేస్తే ఏమర్థమైందంటే 2 layers దాని లెవెల్ తెచ్చుకోవాలి, సన్నగా వేసుకోవాలి ప్లాస్టర్. స్ప్రింక్లింగ్ స్ప్రే, నార్మల్ వాటర్ మగ్గుతో పోస్తే ఇప్పుడు మీ లోపల మట్టి గోడ ఉంటుంది, ఇది వెళ్ళి తడుస్తుంది, అక్కడ మధ్యలో గొల్ల ఫామ్ అవుతుంది, టాప్ 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 అయిపోతుంది. అలా చేసినా పర్లేదు. ఇంకోటి స్ప్రే, ఇంకా లేకపోతే జస్ట్ మగ్గు తీసుకొని కలుపుకోటండి సన్నగా. అంత వాటరింగ్ చేయకూడదు. సెకండ్ అంటే ఇంకోటి ఏంటంటే, పైప్ హెడ్స్ సన్న స్ప్రేస్ వస్తాయి,
అంటే మీకు గోన్ సంచి ఒక చద్దరు తయారు చేసేసి ఎక్కడైతే ఎండ వస్తుంది కదా గోడకి అక్కడ చాదర్ వేసేయాలి. ఎండ డైరెక్ట్గా గోడ తగలకూడదు, సున్నం ప్లాస్టరింగ్. అందుకే సున్నం ప్లాస్టరింగ్ వింటర్స్లో, వర్షాకాలంలో ఆ టైంలో వేసుకోమంటారు. స్ట్రక్చరు కంప్లీట్ చేసేయాలి వర్షాకాలం వరకు, రూఫ్, గోడలు, ఫినిషింగ్ అంతా వర్షాకాలంలోనే, చలికాలంలో చేసుకోండి. ఎక్కువ ఎండ ఉండదు, సడన్గా అది ఆరదు. ఓకే. ఇప్పుడు సున్నం ప్లాస్టర్ చేయకుండా గుజరాత్లో చేసిన సున్నం ప్లాస్టరింగ్ చేసాం మొత్తం అంతా. ఇప్పుడు ఇక్కడ ఏం చేసామంటే ఈ మడ్ బ్రిక్స్ వాల్కి ఏవైతే ఖాళీలు ఉన్నాయో మన సున్నం గానులు ఆడిన ఇదే గుగ్గిల నీళ్ళు మరగబెట్టిన గుగ్గిల నీళ్ళు కలిపేసి గ్లౌస్ వేసుకొని మొత్తం అలికేసాం. అలికినవి దాని మీద మనం సున్నం వేస్తాం. సున్నం మామూలుగా ఇప్పుడు మాకు అంటే ప్లాస్టింగ్ కాస్ట్ తగ్గించుకోవచ్చు, దాని ఎఫెక్ట్ వస్తుంది. ప్లాస్టింగ్ సరిపోతుంది, అది చేతి అల్లుకుంటే సరిపోతుంది, ప్రాబ్లం లేదు. చేతి అల్లితే సన్నగా వేస్తారు కదా, అంత లావుగా ఏం కదా, సరిపోతుంది. ఏదైనా సన్నగా వేయాలి ప్లాస్టింగ్ సన్నగా పడాలి, అంత లావుగా వేసేయకూడదు ప్లాస్టింగ్, అది ఇంపార్టెంట్. ఓకే సార్, లైమ్ గురించి చాలా వరకు అర్థమైంది కదా. లైమ్ ఎలాంటి మెటీరియల్, ఇప్పుడు రాజుగారు అన్నారు కదా షెల్తో చేయొచ్చా అని. అయితే లైమ్ 100% కాల్షియం ఉన్న లైమ్ ఏదైనా ఉందంటే అది గవ్వల సున్నం. గవ్వల నుంచి తయారు చేసే సున్నము 100% కాల్షియము. కోస్టల్ రీజియన్స్లో మీకు లైమ్ స్టోన్స్ అంత ఈజీగా దొరకదు కాబట్టి నేచర్ హ్యాస్ గివెన్ గవ్వలు షీషెల్స్. ఇసుకని జల్లెడ పడితే బోల్డ్ వచ్చేస్తుంది అందులో. అది బట్టీలో వేసేసి, నేను అక్కడ మొరీషియస్ వెళ్ళాను కదా, అక్కడ సీ షోర్లోని సున్నం బట్టీలు ఉన్నాయి, బీచ్లోనే సున్నం బట్టి లైన్గా పాతవి. అందరూ అది చూస్తున్నారు, ఇదేదో పురాతన ఏంటో ఏదో అని చూస్తున్నారు. అప్పుడు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను, 10 మందిని గ్యాదర్ చేసి వాళ్ళకి డౌట్గా చూస్తుంటే చెప్పాను, ఇది బట్టి, ఇది ఈ గవ్వలు అందులో వేసి సున్నం తయారు చేసేవారు. అంటే ఓ అవునా అని చెప్పారు. అంటే బేసిక్లీ ఆ బట్టి కూడా వాళ్ళు రాళ్ళు సున్నంతోనే చేశారు, అక్కడక్కడ లోకల్గా సున్నం తయారు చేసుకొని. సో 7-8 ఉన్నాయి మొత్తం షోర్లో. సో అదే గవ్వలు అక్కడి నుంచి తీయడము, అక్కడే సముద్రంలోనే బట్టి వేయడం, కాల్చేయడం, సున్నం తయారు చేసి ఇల్లులు కట్టుకోవడం. ఎక్కడైతే స్టోన్స్ ఉండో అక్కడ బట్టి, ఈ రెండు ఎక్కడైతే ఉండో మట్టి బెస్ట్. చిన్నప్పుడు మా తాతగారి ఇంటి ఎదుర్కొంటానే కాలువకి ఇంటికి మధ్యలో బట్టి ఉండదు, అది కాలువ నుంచి వచ్చేమో అంతే, అక్కడ బట్టిలో కాల్చి ఇక్కడ తీసుకెళ్ళి అంతే. ఇప్పుడు ఎవరు బట్టి వాళ్ళకి ఉండేది, ఏ ఊరికి ఆ ఊరికి బట్టి ఉండేది, ఆయిల్ మిల్ లాగా. అవునా, ఆ ఊరు సస్టైన్ అయిపోయేది. ఇప్పుడు దీన్ని సెంట్రలైజ్ మార్కెట్ చేస్తారు. సిమెంట్ కొనుక్కోవాలి, రాడ్లు కొనుక్కోవాలి, అన్నీ బట్టే తీస్తారు కదా. దగ్గరలో మార్కెట్స్ అని ఉండేది. మా ఊరు సైడ్ బుడుమూరు మార్కెట్ ఫేమస్ ఫర్ సున్నం రాళ్ళు. ఇప్పుడు ఆడికి వెళ్తే ఏం సున్నం అన్నాడు తెలీదు వాళ్ళకి. ఇప్పుడు బేస్మెంట్ చెప్పారు, అంటే పిడిరాళ్ళ నుంచి సున్నం తెచ్చుకొని రాళ్ళు తెచ్చుకొని వాళ్ళు చెప్పారు కాంపౌండ్ సెప్టిక్ ట్యాంక్ కూడా నార్మల్గానే కట్టాలి. దాంట్లో వాడే మోటార్ ప్లాస్టర్ ఉంది కదా, అది వాటర్ ప్రూఫింగ్ది ఉండాలి. అది నేను నేర్పిస్తాను, రేపు చేయిస్తాను. అది ఇటుక పొడి ఇసుకతో చేయాల్సిన మోటార్, అది లైమ్తో చేయాల్సింది. 3 ఛాంబర్ ట్యాంక్ బయోడైజెస్టర్. గ్రైండింగ్కి గానుగు లేదనుకోండి, ప్యాన్ మిక్సర్ వస్తుంది ఒక మషిన్, ప్యాన్ మిక్సర్ సిమెంట్ బ్రిక్స్ చేసే ఇండస్ట్రీలో ఉంటుంది. ఆ ప్యాన్ మిక్సర్లో సున్నం అన్ని వేసేసి, మీకు కొంచెం ఇబ్బంది, నేను వాడేస్తాను. ప్యాన్ మిక్సర్ లోపల 2 రాళ్ళు ఉంటాయి, రాళ్ళు కాదు మెటల్ది రౌండ్ ఉంటుంది, దాంట్లో మేము సున్నం తిప్పేస్తాం. దీంతో గ్రైండింగ్ రావద్దు, దాన్ని ప్యాన్ మిక్సర్ అంటారు, ప్రాపర్గా చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు సున్నం గానుగలో మిక్స్ చేసే టోటల్ 100 kg చేస్తే 4 to 5% ఇవి ఉండాలి, యాడ్ మిక్సర్స్ ఉండాలి. అందులో ముఖ్యంగా మేము మెంతు పొడి వేస్తాం. పొడి వేస్తున్నారు కదా, పొడి కాకుండా మెంతుల్ని నీళ్ళలో నానబెట్టేస్తే నెక్స్ట్ డేకి ఎల్లో కలర్ వాటర్ అవుతుంది కదా, అది సైడ్ చేయండి. బెల్లం నీళ్ళలో నానబెట్టేసి బెల్లం నీళ్ళు సైడ్ చేయండి.
ఈ రెండు కలిపి మంచిగా బాయిల్ చేసేయండి, ఫుల్ జిగుట్ నీళ్ళు వచ్చేస్తాయి, అది కలపండి. ఇదేంటంటే నీట్ కలుస్తుంది, స్టికింగ్నెస్ ఇస్తుంది. సో మెంతుల్ని మీరు 2-3 రోజులు నానబెట్టేస్తే జిగుట్ నీళ్ళు జిగుట్ అయిపోతే స్మెల్ వస్తుంది కొంచెం. అవి రుబ్బాకు వస్తున్నాయి కదా, మెంతులు వేసి వచ్చి డైరెక్ట్ మెంతులు వేసేసి నానబెట్టి ఆ మెంతులు ఉంటుంది కదా అది ఉబ్బిపోయింది కదా, అది మీరు మొక్కలు వేసేయండి, ఆ మెంతులు నాటండి. డైరెక్ట్ అందులో వేస్తే గానుగలు వేయకూడదు, వేయకూడదా? ఆర్గానిక్ కంటెంట్ పెరిగిపోద్ది. ఆ మెంతులు సీడ్స్ తీసి మీరు అక్కడ వేసుకుంటే చిన్న పాలకూరలో పెరుగుతో తినేయచ్చు. ఈ నీళ్ళని మనం సున్నం బట్టీలో వేసేయచ్చు. అది తర్వాత ఇది మినప ఇది కూడా వేస్తాం. మినపప్పు నేనైనది నాకు ఫుడ్ అందులో వేయడం నచ్చదు. ఏదో తప్పదు, కొన్ని రీజన్స్కి కావాలంటే వేయచ్చు. కానీ మనకు ఒకవేళ మంచి ఏ గ్రేడ్ లైమ్ దొరుకుతుంది, మనకి ఏ గ్రేడ్ లైమ్ దొరుకుతుంది అన్నప్పుడు మనం అవన్నీ కలపకాలి. మినపప్పు వేస్తారు, మినపప్పు అయితే వేస్తారు, దాల్ ఇవన్నీ వేస్తారు కదా. కరక్కాయ కూడా ఎట్లా వేయాలా? కరక్కాయలని చాలా సింపుల్ మెథడ్ ఉంది. ఒక పోట్లీ కట్టాలి, ఇందులో కరక్కాయలు వేసేసి పోట్లీ కట్టేసి ఈ పోట్లీని చితకొట్టేయండి. ఓకే, ఇప్పుడు దీన్నే డ్రమ్లో ముంచండి, పోట్లీనే ఆ 2-3 సార్లు పిసికేసి దాని వాటర్ అంతా తీసేయండి అందులో, అంతే. బాయిల్ చేసి అవసరం లేదా? కరక్కాయ ఓన్లీ సోకింగ్, వాటర్ నల్లగైపోతాయి కరక్కాయది. ఓకే, అది అలా పోట్లీ అందులో ఉంచండి అంతే, దాని ఇలా పెద్ద పోట్లు. మేము అక్కడ యాదగిరి గుట్ట దగ్గర కూడా వెళ్తే వాళ్ళు కూడా అక్కడ క్రషర్ పెట్టేసి మొత్తం కరక్కాయ కూడా పొడి చేసేసి వేస్తుంది. లేదు, అది ఏంటంటే ఇగోండి ఎప్పుడు కూడా ఒకటే ఏంటంటే మెటీరియల్ ఉన్న కషాయం మనం వేయాలి, దానికి ఉన్న ఫైబర్స్ మన అవసరం లేదు, దానికి ఉన్న ఆర్గానిక్ మ్యాటర్ మనకు వద్దు, బికాజ్ వీఆర్ కన్స్ట్రక్టింగ్ కదా. దాంట్లో ఇప్పుడు మెంతులు మనం నానబెడితే ఏమవుతుంది, దాంట్లో బంకతన జిగురు వచ్చేస్తుంది, ఆ సీడ్లే ఉండదు. ఆ సీడ్ మనం తినేయచ్చు, లేకపోతే నాటుకోవచ్చు, వేస్ట్ చేయకూడదు అది. సో మనకి ఏన్షియంట్ కన్స్ట్రక్షన్లో ఎంత ఏంటంటే అగ్రికల్చర్ నుంచి వచ్చే బై ప్రొడక్ట్ని వాడతాం. ఇప్పుడు బెండకాయ ఉంది కదా, ముదిరిపోతాయి బెండకాయలు, మొత్తం కైమా కొట్టేసి ఒక మట్టి కొండలో వేసి వాటర్ వేసేసి వెలిగించేయండి, దాన్ని ఇలా క్లాత్ వడగట్టేయండి, మొత్తం జిగుటు వస్తుంది కదా, ఆ జిగుటు కలిపేయండి, డైరెక్ట్ వెలిగించడం బాయిల్ చేయడం. బాయిల్ చేయాలి. అప్పుడు ఆ జిగుటు వస్తుంది కదా బెండకాయలో, ఆ జిగుటు కూడా కలిపేవారు మట్టిలో జిగుటు. ఇప్పుడు మట్టిలో నేను బెల్లం కలిపితే ఏమవుతుంది, కరక్కాయ కలపాలి, అన్నీ కలపాలి, ఎందుకంటే బెల్లం స్వీట్ కదా. ఈ జిగుటు కలిపితే ఏమవుతుందో ఏమవ్వదు, ఇట్స్ ఎ బై ప్రొడక్ట్. ఈ జిగుటు తాగుతారు కూడా, యాక్చువల్లీ గట్కి లైనింగ్ ఇస్తుందని తాగుతారు కూడా, బట్ మంచిదని చెప్తారు. సో అలా కూడా మీరు చేసుకోవచ్చు. సో దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ మెటీరియల్స్, అందుకే ప్రాపర్టీ ఆఫ్ ద మెటీరియల్స్ తెలుసుకోండి. ఇప్పుడు జిల్లడాకు ఉంటుంది, జిల్లడాకు కషాయం తీసేసి మట్టిలో కానీ సున్నంలో కానీ కలిపితే యాంటీ ఇన్సెక్టిసైడ్, అది కూడా జిల్లెడు పాలు ప్రాపర్టీస్ ఇందులో వస్తుంది. సో ఇది కూడా కలపచ్చు పెయింట్లో, మొత్తం కలపడం పెయింట్, చదలు కూడా కొంచెం రావు దానివల్ల. ఓకే, వేప కషాయం తీయచ్చు. సో ప్రాపర్టీ మనం తెలుసుకుంటే అన్నీ చేసుకోవచ్చు. జిగుటు రావాలంటే ఇదనేది. ఇంకోటి స్టార్చెస్ ఉంటాయి. స్టార్చెస్ అంటే ఏంటి, అరరూట్ పౌడరు, గువార్ గమ్ము, మన చింతపిక్కల పొడి. చింతపిక్క పొడిలో కాల్షియం ఉంటుంది, పాలు కలపడం బదులు ఈ కాల్షియం కలపచ్చు కదా. చింతపిక్కలు ఈజీ ఊరికే పడేస్తుంటారు కదా జనాలు. పొటాటో స్టార్చ్, అలోవెరా వేయచ్చు, అలోవెరా ఇస్ గుడ్. ఎస్, ప్లాస్టరింగ్, సమ్ యూనో క్యాక్టస్ పల్ప్ అండ్ అలోవెరా అలికేస్తే వాటర్ రెసిస్టెంట్ అయిపోద్ది గాడ. ఎస్, ఇప్పుడు మొన్న ఆర్టికల్ ఒకటి చూశాను, ఇక్కడ మెక్సికోలో మట్టి గోడలకి క్యాక్టస్ పల్ప్ రాసేస్తున్నారు, న్యూ టెక్నాలజీ అని. ఎప్పుడుదో అది. సో ప్రాబ్లం ఏంటంటే క్రెడిట్ ఇవ్వకపోవడం ఏన్షియంట్ విజ్డమ్ని. అది ఏన్షియంట్ విజ్డమ్ అని చెప్పట్లేదు, నేను క్రియేట్ చేసా, XYZ పర్సన్ నేను క్రియేట్ చేశానని చెప్తున్నారు. ఇప్పుడు మొన్న విస్తరాకులు, జర్మనీలో 2 విస్తరాకులు ప్లేట్లు చేసి న్యూ స్టార్టప్ చేసిన విస్తరాకులతో డిస్పోజబుల్ ప్లేట్స్ అని పేటెంట్స్ తీసుకొని హడావుడి చేస్తున్నారు. మనకి ఎప్పటి నుంచి ఉంది అది? సో ఏదైనా యూ హ్యావ్ టు అండర్స్టాండ్, అది ఎప్పటి నుంచి ఉంది కాబట్టి సక్సెస్ఫుల్గా ట్రయల్ అండ్ ఎర్రర్ అయింది కాబట్టి అది మనం చేయొచ్చు. ఓకే.